स्वर्ग के ऊपर సింహాసనమందు ఆసీనుడైనటువంటి దేవాది దేవునికి सिंहासन के ऊपर बैठे हुए वो परमेश्वर को ఒక హల్లెలూయా చెప్తాం. एक हालेलुया हम बोलेंगे। హల్లెలూయా అనే పదాన్ని शब्द जो है చాలా సందర్భాల్లో बहुत बार చాలా మీటింగుల్లో बहुत सारे मीटिंग्स में హల్లెలూయా అనే పదాన్ని వాడుతూ ఉంటారు. हालेलुया जो शब्द है उनको इस्तेमाल किया जाते हैं। ఎందుకని क्यों? హల్లెలూయా అనే పదాన్ని हालेलुया का जो शब्द है ఎందుకో అనేక ప్రార్థనలోనూ మీటింగ్లోనూ ఎక్కువగా వాడతారు. क्यों मीटिंग्स में प्रार्थनाओं में इनको इस शब्द को इस्तेमाल किया जाता है? చెప్పండి. आप बोल सकते हैं। అది దేవుని మహిమ కలగడానికి దేవుని స్తోత్రం. परमेश्वर को महिमा मिलने के लिए హల్లెలూయా అనే పదం పరలోక భాష. ये हालेलुया जो शब्द है वो स्वर्ग का भाषा है। కాబట్టి మనలో కొంతమంది దైవజనులు కానీ లేకపోతే ఏదైనా ప్రార్థనలోనే కానీ కొన్ని సందర్భాలు అప్పుడప్పుడు కొంచెం అనుకూలం అవుతాం. ఆ యొక్క మీటింగ్లో कई बार ऐसे मीटिंग्स में హల్లెలూయా అనే మాట వినపడుతుంది. हालेलुया का जो शब्द वो सुनाई देते हैं। నేను మీకు ఏం చెప్తున్నంటే హల్లెలూయా అనే పదం చెప్పడం వల్ల मैं आपको क्या बता रहा हूँ, हालेलुया बोलने के द्वारा హల్లెలూయా అంటే చెప్తారండి कैसे बोलते हैं इसको? హల్లెలూయా ఎలా చెప్తారు? సాధారణంగా కొన్ని స్థలాల్లో వాళ్ళు రెండు చేతులు ఆకాశం ఎత్తి कुछ कई बार कुछ लोग ऐसा दोनों हाथों को आकाश को उठाकर హల్లెలూయా అంటారు. हालेलुया बोलते हैं। దానికి ఒక అర్థం ఏంటంటే उसका जो अर्थ है, ప్రభువా నేను కాదు, प्रभु मैं नहीं, నువ్వే, आप ही हैं सब कुछ। నన్ను పూర్తిగా నీకు లోబడుతున్నా, అప్పచెప్పుకుంటున్నా. मैं पूरी रीति से मैं आपको सौंप देता हूँ। ఒక పోలీస్ అధికారి एक पुलिस अधिकारी ఒక దొంగను కానీ एक चोर ఒక అంతుకుని కానీ एक मर्डरर्स को వాళ్ళు పట్టుకోవాలంటే उनको पकड़ने के लिए వాడు చిక్కట్లా. वो लोग नहीं मिलते हैं। అయితే పైనుంచి ఒక ఆర్డర్ వచ్చింది వాళ్ళని కాల్చి చంపేయమని. उनको पकड़ नहीं सकने के कारण ऊपर से ऑर्डर आते हैं, उनको मौत के घाट उठाते हैं। ఈ పోలీస్ అనేటువంటి వ్యక్తి వాడు కంట్లో పడ్డాడు. ये पुलिस के आंख में वो व्यक्ति दिखाई ఆ देते దొంగ हैं। కూడా పోలీసుని చూశాడు. वो चोर भी इस पुलिस व्यक्ति को देखता है। పోలీసుని చూసినటువంటి దొంగ పరిగెడతా ఉన్నాడు. पुलिस को देखने वाले चोर वो भागने लगता है। ఎందుకు తెలుసా? आपको मालूम है क्यों? అతను చిక్కుకోకుండా పారిపోవాలని. क्योंकि नहीं पकड़ में आने के लिए పారిపోతా 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 ఉన్నాడు. కొండలు దాడుతున్నాడు, లోయలు దాడుతున్నాడు, గుంటలు దాడుతున్నాడు, పరిగెడతా ఉన్నాడు చిక్కకూడదని. वो भागता है पकड़ में नहीं आने के लिए, पहाड़ों को पार कर रहे हैं, गड्ढों में गिर रहे हैं, हर चीज पार करके वो दौड़ रहा है। పోలీస్ చేతిలో ఒక అధికారం ఉంది, पुलिस के पास एक अधिकार है ఒక ఆజ్ఞ కూడా ఉంది. और एक आज्ञा भी है। ఏంటిది? क्या है वो? అతను కనబడితే अगर उसको दिखाई देगा तो కాల్చి చంపాల. उनको गोली मार के खत्म कर दिया ఈ जाए। దొంగ కూడా పరిగెత్తి 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 అలిసిపోయి ये चोर दौड़ते दौड़ते थक कर వెంటనే ఏం చేశాడంటే तुरंत वो क्या करता है, अपने दोनों हाथों को खड़ा करते हैं घुटनों में आके। ఎంత పెద్ద తీవ్రవాదైనా గాని चाहे जितना बड़ा आतंकवादी क्यों ना हो, ఎప్పుడైతే ఆకాశం వైపు చేతులెత్తి जब अपने हाथों को आकाश पर उठाते हैं, లోబడుతున్నా నేను లొంగిపోతున్నా అంటాడు చూడండి. जब वो कहता है मैं अपने आप को समर्पित करता हूँ, అధికారం చేతిలో ఉన్నప్పటికీ, अधिकार होने के बावजूद भी, ఆజ్ఞ చేతిలో ఉన్నప్పటికీ आज्ञा होने के बावजूद भी అతన్ని కాల్చి చంపకూడదు. उसको गोली से मारकर खत्म नहीं करना। మీకు అర్థమవుతుందండి? आपको समझ में आ रहा है? ఎంత పెద్ద తీవ్రవాదైనా గాని चाहे जितना बड़ा आतंकवादी क्यों ना हो, అతడు లోబడిన తర్వాత जब वो अपने आप को समर्पित करता అతన్ని है, కాల్చి చంపకూడదు చట్టం. न्याय के अनुसार उसको मारना नहीं चाहिए। అందుకనే దొంగడు అంటే నేను పరిగెత్తలేనయ్యా, इसलिए चोर तुरंत वो मैं दौड़ नहीं सकता हूँ, ఇక నేను తప్పించుకోలేనయ్యా, मैं अपने आप को बचा नहीं पाऊंगा, నేను లోబడుతున్నానయ్యా मैं अपने आप को समर्पित करता हूँ। అని రెండు చేతులు ఎత్తి इस प्रकार कहकर अपने दोनों हाथों को उठाकर లోబడిపోయాడు. वो अपने आप को समर्पित करते మనం हैं। కూడా మన జీవితాల్లో हम भी हमारे जीवनों ప్రభువా में నా వల్ల కాదయ్యా, प्रभु आप मुझसे नहीं हो पाएगा, పరిగెత్తి 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 అలిసిపోయాను, दौड़ दौड़ के मैं थक गया हूँ, ఇక నా సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుని నేను చాలు, मैं अपना ज्ञान को इस्तेमाल करके बस काफी है ये, నా సొంత తెలివిని ఉపయోగించుకుని చాలు, मैं अपनी बुद्धि का इस्तेमाल करना काफी నేను है। లోబడుతున్నానయ్యా అని
చెప్పడానికి చెప్పేదానికి मैं आपको समर्पित करता हूँ बोलने का, ఒక సంకేతమే ఈ హల్లెలూయా చేతులెత్తి చెప్పడం. ये एक चिन्ह है जो हालेलुया बोलने का मतलब। హల్లెలూయా. हालेलुया, చేతులెత్తి ఎందుకు చెప్తారు? हाथ उठा के बोलेंगे నేను నీకు లోబడుతున్నానయ్యా అని. मैं आपको समर्पित करता हूँ बोलते। రెండవది, दूसरा विषय, హల్లెలూయా చెప్పడం వల్ల దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. दूसरा शब्द, दूसरा बात है हालेलुया बोलने के द्वारा परमेश्वर को महिमा मिलेगा। మూడవది, तीसरा विषय, హల్లెలూయా చెప్పడం వల్ల हालेलुया बोलने के నీ कारण శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు నీకు తెలియకుండా వెళ్ళిపోతాయి. आपके शरीर में जो कमजोरियां हैं वो आपको बिना मत बताए चले जाएगी। భాషలో కొంతమంది హల్లెలూయా చెప్పు హల్లెలూయా చెప్పు అంటే హల్లెలూయా చేతులెత్తినప్పుడు చేతులు ఎప్పుడు తగ్గిపోతుంది. कई बार पास्टर लोग कहते हैं हालेलुया बोलो, हाथ उठा बोलने से जब आप ऐसा करते हैं तुरंत आपके हाथों के दर्द चले जाएंगे। ఆమేన్. आमीन। కాబట్టి ఎందుకని హల్లెలూయా చెప్పమని చెప్తా ఉంటారు. इसलिए कई बार हम लोग बोलते हैं हालेलुया बोलने के लिए। చెప్పేవాళ్ళు చెప్తా ఉన్నారు, చెప్పేవాళ్ళు చెప్పుకొని ఉన్నారు. పర్వాలేదు, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు ఆయన నామాన్ని మహిమపరచుకుంటా ఉన్నాడు. बोलने वाले बोलते हैं, नहीं बोलने वाले नहीं बोलते हैं, जो भी हो परमेश्वर अपने नाम को महिमा दे पा रहा है। ఈ రోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినం. आज एक विशेष दिन है, మీ అందరికీ తెలుసా? आप सबको मालूम है ఏం దినం అండి? क्या दिन है आज? చెప్పండి. बोलिए। మదర్స్ డే, माताओं का दिन, తల్లుల దినం ఈ రోజు. माताओं का दिन ఎందుకండి कौन सा दिन है? తెలియదా? మదర్స్ డే ఇంగ్లీష్ లో బాగుంది చెప్పేదానికి. ये माताओं का दिन इंग्लिश में बोलने के लिए अच्छा लगता है। తల్లి దినం, తల్లుల దినం. ఈ దినం అనే మాట కొన్ని మన తెలుగు భాషలో కొద్దిగా బాగోదు వినేదానికి. ये जो शब्द है, ये जो माताओं का दिन तेलुगु में बोलने के लिए उतना अच्छा नहीं लगता। మామూలుగా దినం దినం అంటే ఏమంటారంటే ఎవరికైనా చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థంగా పెట్టుకుంటారు చూడండి. దినోత్సవం, దినోత్సవం. माताओं का दिन का उत्सव है। అయితే ఈ దినోత్సవాన్ని కూడా చెప్పట్లేదమ్మా, దినాలని చెప్తున్నారు. ये दिन उत्सव में नहीं बोलते, बल्कि दिन बोलते हैं। చెప్తున్నారు కానీ लोग दिन बोलते हैं। కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళకి ప్రేమ ఎక్కువైపోయి తల్లుల దినం శుభాకాంక్షలు అంటున్నారు. कई वो नहीं जाने का माताओं का दिन है, शुभकामनाएं बोलते हैं। కాబట్టి నేను మీ అందరికీ తల్లులకి ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పే మాట ఏంటంటే, जो माताएं हैं उनको जो मैं कहना चाहता हूँ, తల్లిగా మీరు ఒక బిడ్డకి జన్మించారు కాబట్టి, माँ होने के नाते, एक बच्चा का माँ होने के ఇద్దరికి नाते జన్మించి ఉంటారు కాబట్టి, दो बच्चा को जन्म दे सकते దానికి పైన हैं। ఎంతమందికి మీరు జన్మించి ఉండే ఉంటారు. हाँ, उससे और भी अधिक बच्चे आपके होंगे। తల్లులైనటువంటి మీ అందరికీ जो माताएं आप लोग हैं, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో प्रभु यीशु मसीह के नाम में మదర్స్ డే శుభాకాంక్షలు. माताओं का दिन का शुभकामनाएं देता हूं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ప్రభు మనందరినీ ఆశీర్వదించును గాక. परमेश्वर हम सबों को बताए से आशीष करने पाए। తల్లి ఉందంటే తండ్రి కూడా ఉండాలిగా. माँ होने की जगह में पिता भी होना चाहिए, కానీ తండ్రి చాలా 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 కనుమరుగైపోతాడు. लेकिन पिता जो है काफी जगहों में वो लुप्त हो जाते हैं, वो छुप जाते हैं। మా పిల్లలు నలుగురు మొన్న దినం ఏం చేశారంటే 3 రోజుల ముందుగానే నలుగురు ఏం చేశారు నా దగ్గరికి వచ్చి, मेरा जो बच्चे लोग, चारों बच्चे लोग 3 दिन पहले मेरे पास आके क्या किया है, మా నలుగురు కలిపి నువ్వు 100 రూపాయలు ఇవ్వాలా. నలుగురికి కలిపి 100 రూపాయలు. चारों को मिलाकर 100 रुपया हमें दो। ఎందుకురా ఎందుకమ్మా అని అడిగా. मैंने पूछा क्यों 100 रुपये चाहिए, मैंने पूछा। మదర్స్ డే వస్తుంటే మా అమ్మకి మేము బహుమతి ఇవ్వాలి అంటున్నాం. उन लोगों ने कहा मदर्स डे आ रहा है, हमारी माँ को एक गिफ्ट देना है। సరే ఏమి ఇస్తారో అడిగినా. मैंने पूछा क्या दोगे? ఏమిస్తే నీకెందుకు, నువ్వు 100 రూపాయలు ఫస్ట్. उन लोगों ने बोला हम जो भी देंगे आपको क्या है, आप पहले 100 रुपये हमें 100 दो। రూపాయలకి అంత పెద్ద బహుమతి కూడా రాదుగా. मैंने बोला 100 रुपये में बड़ा गिफ्ट तो नहीं आएगा। అవన్నీ నాకు సంబంధం, అవన్నీ మాకు సంబంధం. उन लोगों ने कहा वो सब हम नहीं जानते మా हैं। నలుగురికి ఒక్కొక్కరికి 25 రూపాయలు చొప్పున 100 రూపాయలు. हमारे चारों को 25 रुपये करके 100 रुपये चाहिए। 100 రూపాయలు ఇస్తే 100 रुपये देने రోజు से పొద్దున్నే పోయి सुबह जाकर అక్కడ ఎందుకు కొనుక్కొని వచ్చారు, कुछ खरीद के लेके आया, తీసుకొని వచ్చేసి लेके आके వాళ్ళ అమ్మకి ఇచ్చేసారు. माँ को దాచి दिए। పెట్టి వాళ్ళ అమ్మ స్నానం చేసేంత వరకు వెయిట్ చేసి उन लोग उसकी माँ जब तक नहा के नहीं आई तब तक छुपा के रखा। అమ్మ తరపున ఒక చిన్న బహుమతి అమ్మ అని ఇచ్చారు. माँ हमारी ओर से आपको एक छोटा सा तोहफा है करके दिया। తీరా దాన్ని చూస్తే देखने के 100 बाद రూపాయల డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది. हाँ 100 रुपये का डायरी मिल्क चॉकलेट था। నేను సోదరుడు परमेश्वर को महिमा मिले, నేను కూడా చాలా సంతోషపడ్డా. मुझे भी बड़ा आनंद लगा। తండ్రుల దినోత్సవం అప్పుడు ఎప్పుడు నాకు ఇలేదు కదరా. पिताओं का दिन के समय मुझे तो कभी नहीं दिया। పోనీ తల్లిదండ్రుల జ్ఞాపకం ఉంచుకున్నారు. वो कम से कम माँ को तो अपने याद किया है। దేవుని మనం దీవించింది కాదు అని परमेश्वर आप लोगों को आशीष करने की చిన్న ప్రార్థన చేసిన. मैंने प्रार्थना किया। చూడండి, ఈ భూలోకంలో देखिए इस पृथ्वी के ऊपर చాలా ఉన్నతమైనటువంటి ఒక ప్రేమ ఏంటంటే, ये सबसे जो महत्वपूर्ण जो प्रेम है,
पहला प्रवेश मसीह का प्यार को देखते हैं। తర్వాత చెప్పేటువంటి మాట ఏంటంటే इसके बाद जो हम कहते हैं, చెప్పండి గట్టిగా చెప్పండి. తల్లులందరూ అమ్మ ఇంకెప్పుడు చెప్పొద్దు, యవన బిడ్డలు కానీ పెళ్ళి ఇంకా పిల్లలు కాకుండా వాళ్ళు ఎవరు చెప్పొద్దు, ఓన్లీ తల్లుల స్వరం మాత్రం ఇప్పుడు నేను వినాలనుకుంటున్నాను. केवल माँ लोग का आवाज सुनाई देना है, जिनका शादी नहीं हुआ है वो लोग नहीं और बाकी लोग नहीं, केवल माता लोग। వాళ్ళ స్వరం మాత్రం చాలా ఎట్లా ఉంటుంది ఈరోజు నేను బయటకు తీయాలనుకుంటున్నాను. తల్లులు మాత్రమే, केवल माता लोग। ఇప్పుడు మొదటికి యేసుప్రభు ప్రేమ చెప్పిన, पहला प्रवेश मसीह के प्यार के बारे में बताया। రెండో ప్రేమ ఎవరిది? ఓ దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకున్నాడు కనుక కొద్దిగా పర్వాలా, मैंने जैसे सोचा उससे अच्छा है। బాగానే చెప్పారు, अच्छा ही बोला। వెనకాల కూడా చెప్పారు, पीछे वाला भी बोला है। దేవుడు వాళ్ళని దీవించును గాక. उन्हें भी परमेश्वर आशीष करे। ఈ తల్లుల యొక్క దినోత్సవంలో ये माताओं के दिन में, ఎందుకంటే ఈ తల్లిని గురించి మనం నేర్చుకున్నప్పుడు जब हम इस माता के विषय में जब सीखते हैं, లోకంలో చాలా ఉన్నతమైనటువంటి ప్రేమ తల్లి ప్రేమ. संसार में सबसे जो अधिक महत्वपूर्ण प्रेम है वो माता का प्रेम है। ఆ ప్రేమకి ఇంక విలువ వెలగట్లేదు. उस प्रेम के लिए हम कुछ भी दाम नहीं दे सकते हैं। తల్లి అనేటువంటి ఆమె जो माँ होते हैं ఎంతో కష్టపడి బిడ్డను పెంచుతారు. काफी तकलीफ उठाकर बच्चों को पालती है। ఎప్పటి నుంచి తెలుసా? कब से आपको मालूम है? బిడ్డ గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచి చాలా కేర్ తీసుకుంటుంది. जब बच्चा एक गर्भ में एक जो अंडा की तरह रहता है उस समय से ही, ఎప్పుడు कब గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచి, गर्भ में డాక్టర్ నువ్వు గర్భవతివమ్మా అని చెప్పినప్పటి నుంచి, जब डॉक्टर कहते हैं आप गर्भवती है तब से लेकर ఆ రూపం ఎలా ఉంటుందో తెలియదు, ఆకారం ఎలా ఉంటుందో తెలియదు, పుట్టేది అబ్బాయి అని తెలియదు, అమ్మాయి అని తెలియదు, वो उनका चेहरा कैसा है, उनका रंग कैसा है, वो लड़का है लड़की है मालूम नहीं होने के बावजूद भी, కానీ వాళ్ళ ఒక సంతోషం ఏంటంటే నేను తల్లిని కాబోతున్నా. लेकिन उनके अंदर जो खुशी उमड़ता है वो है मैं माँ बनने जा रही हूँ। కొట్టొచ్చు కదండి. లోకంలో ఒక స్త్రీకి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పెళ్ళైన వెంటనే లేకంటే పెళ్ళైనటువంటి కొన్ని సంవత్సరాలకైనా ఖచ్చితంగా తల్లి కావాలనేటువంటి కోరిక ఉంటుంది. एक स्त्री को सबसे बड़ा खुशी तब मिलता है जब उन्हें शादी होने के बाद कुछ दिनों के या कुछ सालों का पता चलता है कि वो जब माँ बनने वाली है। అది చాలా గొప్ప వరం. అది ये काफी माँ ये सबसे बड़ा वरदान है। ఒక బిడ్డను గర్భంలో 9 నెలలు మోయటం అంటే అంత సాధారణమైన విషయం కాదు. एक बच्चा को 9 महीना गर्भ में रखना ये आसान बात नहीं है। ప్రియమైనటువంటి తల్లులారా, मेरे प्यारे माता लोग, మీకు దేవుడు ఇచ్చినటువంటి బహుమానం గాని, आपके जो परमेश्वर ने जो तोहफा दिया है, దేవుడు మీకు ఇచ్చినటువంటి యొక్క స్వాస్థ్యం గాని, जो परमेश्वर ने आपको जो बच्चा दिया है, మీరు చాలా చక్కగా వాళ్ళని పెంచి ప్రయోజకులు కొంతమంది చేశారు. कुछ लोग हैं जो उनको बड़ा करके उनको अच्छा बनाया है। మనం దేవుని యొక్క ప్రేమను, परमेश्वर के प्यार को ఈ లోకంలో తల్లి ప్రేమతో పోలుస్తా ఉంటాం. इस संसार में माँ के प्रेम से हम तुलना करते हैं। దేవుడు కనపడకుండా మనం ప్రేమిస్తా ఉంటే, परमेश्वर नहीं दिखने के बावजूद भी जो हमसे प्यार करता है, తల్లి మనకి కనబడి ప్రేమను చూపుతా ఉంటుంది. लेकिन माँ जो है दिखने वाला प्रेम हमें दिखाती తల్లి మన है। ముందర కనబడతా ఉంటుంది. माँ हमारे आंखों के सामने में दिखाई देते ఒక हैं। కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు పిల్లలు ఉంటే, एक परिवार में अगर 2 बच्चे हैं तो ఆ ఇద్దరిని ఒకే విధంగా చూసుకోండి తల్లి. दोनों बच्चों को एक ही रीति से प्यार करते हैं। కొంతమంది వేరువేరుగా చూసుకున్నప్పటికీ కూడా, कुछ लोग अलग अलग रीति से देखने के बावजूद भी, కొంతమంది వారి బిడ్డల పైన ఒక్కొక్కరి మీద ఒక్కొక్క విధమైన ప్రేమ ఉన్నప్పటికీ కూడా, कुछ लोग अपने एक एक बच्चे के ऊपर अलग अलग प्रेम होने के ప్రేమ बावजूद भी, ఉండటం మాత్రం ఖచ్చితం. प्रेम जो है वो रहेगा ही। తల్లి ప్రేమకు వెలగట్లేము, విలువలే. అది ఒక ఉన్నతమైనటువంటిది. माँ का प्रेम जो है काफी महत्वपूर्ण है, उसके लिए कुछ दाम हम दे नहीं सकते हैं। బైబిల్ గ్రంథంలో నుంచి बाइबल के ऊपर से మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. हम एक वचन को पढ़े हैं। దాన్ని మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. एक और पर मैं आपको याद दिलाना चाहते हैं। సామెవేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం पहला सामुएल की किताब 1 अध्याय 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 10 पद को हम पढ़ेंगे। బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్నటువంటి శ్రమను చూసి మరొక జ్ఞాపకం చేసుకొని మొక్కుబడి చేసుకుందండి.
मन्नत मांगी है। 11వ వచనం చివరి భాగంలో ఉంటది. హన్న ఒక భక్తి కలిగినటువంటి స్త్రీ. अन्ना परमेश्वर का भय मानने वाली एक भक्ति स्त्री थी। జాగ్రత్తగా గమనించండి. आप लोग ध्यान से सुनिए। అన్న దేవుని యందు భక్తి కలిగినటువంటి స్త్రీ. अन्ना जो है परमेश्वर के एक अच्छा भक्ति से जीने वाले एक स्त्री थी। అన్న జీవితంలో వచ్చిన శ్రమ, अन्ना के जीवन में जो तकलीफ आया మనందరికీ అంతో కొంత కొంచెమన్నా తెలుసు. हम सबको मालूम है थोड़ा थोड़ा। అన్నకి పిల్లలు లేరు. अन्ना को बच्चे नहीं है। ఉన్నారండి. ఆమె ప్రార్థన చేసేంత వరకు ఆమె జీవితంలో పిల్లలు లేరు. పిల్లల భాగ్యం లేదా? जब तक वो प्रार्थना नहीं की तब तक उनके जीवन में कोई बच्चा संतान नहीं था। ఎందుకు పిల్లలు లేరంటే क्यों संतान नहीं है? ఆమె దేవుని సన్నిధిలో దేవుని చేత మరవబడినట్లుగా ఉంది ఇక్కడ వాక్యం చూస్తుంటే. क्योंकि परमेश्वर के द्वारा परमेश्वर को भूल गया है करके लिखा हुआ है। ఆమె అంటుంది అక్కడ, वो कह रही है నీ సేవకురాలైన నన్ను तो तेरे सेवक के रूप में जब मैं మరవగా జ్ఞాపకం చేసుకోమంటుంది. नहीं भूल के मुझे याद करो कह रहा है। అంటే దేవుడు ఆమె మర్చిపోయాడనే? मतलब क्या है? परमेश्वर से भूल गया है। అంటే మర్చిపోయాడనే? भूल गया है అంటే మర్చిపోయే విధంగా ఏమేదో చేసిందా? मतलब परमेश्वर भूलने की तरह कुछ काम इसने जरूर किया होगा। భక్తి కలిగిన స్త్రీనే, ये भक्ति से जीने वाली स्त्री थी। ప్రార్థనా పరులైనటువంటి స్త్రీ, ये प्रार्थना करने वाली स्त्री थी। దేవుని సన్నిధికి వచ్చి అడుగుతుంది. परमेश्वर की उपस्थिति में आके पूछती है। ఒకవేళ దేవునికి నచ్చిన కార్యాలు తన జీవితంలో ఏమన్నా ఉన్నాయేమని అవి కూడా ఒప్పుకుంటా ఉంది. अगर परमेश्वर के जो इच्छा नहीं है ऐसे कुछ काम अगर है तो उसको भी वो मान रही है परमेश्वर की उपस्थिति में। తన భర్త అయినటువంటి ఆ వ్యక్తి అంటాడు, उनका पति जो है वो कहता है 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడిని కాదా? 10 बच्चों की तुलना में मैं क्या उससे श्रेष्ठ नहीं हूँ? ఏమన్నాడండి? क्या कह रहा है? ఏమన్నాడు? क्या कह रहा है? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కాదా? నీకు ఎందుకు వేదన? 10 बच्चों की बढ़कर क्या मैं तुम्हारे जीवन में नहीं हूँ? क्यों दुखी हो रहे हो? నీకు ఎందుకు చింత? क्यों आप चिंता में हो? నీకు ఎందుకు అంత మనోదుఖం? क्यों आपके मन में इतना व्याकुलता है? నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా, मैं तुमको अच्छी रीति से देख रहा हूँ, ప్రేమిస్తున్నాను కదా, मैं आपसे प्यार करता हूँ, నిన్ను బాగానే గమనిస్తా ఉన్నాను కదా, आपको अच्छी रीति से मैं देखभाल कर रहा हूँ, నీకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తున్నాను కదా, जो भी चाहिए मैं आपको दे रहा हूँ। మరి నీకు ఎందుకమ్మా దిగులు? क्यों आपको चिंता है? నీకు ఎందుకమ్మా వేదన? क्यों आपको व्याकुलता है? ఎందుకమ్మా కన్నీరు? क्यों आपकी आंखों में आंसू है? ఈయనకేం తెలుసు? రోడ్డు పక్కన పోయేవాళ్ళు అనే మాట నాకు తెలుసు. क्यों? क्या उसको मालूम है? पति నువ్వు బాగానే उसको చూసుకుంటున్నావు, मालूम है जो बगल నువ్వు బాగానే చూసుకుంటున్నావు, आप अच्छे ही देख నా रहे हो, ఇంట్లో కొరత లేకుండా చూసుకుంటున్నావు, कुछ कमी नहीं होने की तरह నా देख रहे हो, వస్త్రాలు తక్కువ కాకుండా చూస్తున్నావు. कुछ भी कमी नहीं होने की तरह देख रहे हो। కానీ ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నా గుండెలో గుచ్చుకుంటున్నా, నీకు కనబడతలేదు. लेकिन आस पड़ोस के लोग जो बातें कर रहे हैं वो मेरे दिल को छू रहे हैं। వాళ్ళు మాట్లాడుతున్న మాట ఒక్కొక్కటి నా ప్రాణం తీస్తున్నట్లుగా ఉంది. जो उन लोग कह रहे हैं मेरे प्राण निकल जा रहे हैं। ఇది కాకుండా పైపెచ్చుగా ఇంట్లో ఇంకా ఆమెను తీసుకొచ్చి పెట్టావు. और इससे बढ़कर आप एक और औरत को लेके आके रखा है घर में। ఆమె తెల్లవారు లేచిన వెంటనే सुबह उठने के साथ లేచిన వెంటనే నా మీదే ఆమెకి యుద్ధం ప్రారంభమవుతుంది. जब वो सुबह उठते हैं मेरे से झगड़ा करती रहती రాత్రి है, నిద్రపోయేంత వరకు నాతో పోట్లాడుతా ఉంది. रात को सोने तक मुझसे लड़ाई करती रहती है। వీటన్నిటి మధ్యలో నీ ప్రేమ నాకు కనబడతలేదయ్యా యజమానుడా. इन सारों के बीच में आपका प्रेम मुझे दिखाई नहीं दे रहे हैं। ప్రేమ నిజమే, आपका प्रेम सच्चा है, నువ్వు చూపిస్తున్న ప్రేమ వాస్తవమే. जो प्यार आप दिखा रहे हैं ये सच है। కానీ ఈ కంటిటి మధ్యలో लेकिन इन आंसुओं के बीच ఈ में, ఇరుగు పొరుగు వాళ్ళు చూపిస్తున్నటువంటి మాటలను బట్టి आस पड़ोस में कहने वाले बातों के बीच में నా హృదయం పగిలిపోతా ఉంది. मेरा हृदय टूट जा रहा है, నా హృదయం వేదన పడతా ఉంది. मेरा हृदय व्याकुलता से, ఈ పరిస్థితుల నుంచి నన్ను తప్పించే వాళ్ళు ఎవరు లేరు. इस परिस्थितियों से निकालने वाला कोई और नहीं है। నాకు ఒక మార్గం కనబడుతుంది. आपको समझ में आ रहा है? నా దేవుని సన్నిధికి నేను వెళ్తా. मेरे परमेश्वर की उपस्थिति में जा रहा हूँ, అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. वहां जाके प्रार्थना करूंगी, అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుంది. वहां जाके आंसू बहा रही है। ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. हालेलुया। కన్నీరు కార్చిందో లేదో आंख से आंसू निकला कि नहीं? 20వ వచనంలో చెప్తా ఉన్నాడు ఒక భక్తుడు. 20 वचन में सेवक कहता है, చదువుతానండి. గనుక అన్న ఆ ఆ ఆ ఆ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం పేరు పెట్టిందండి?
सामुएल, నేను దేవుని దగ్గర అడిగినట్లు దేవుడు నాకు जैसे मैंने परमेश्वर से मांगा वैसे ही దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చాడు. परमेश्वर ने एक बेटा को मुझे दिया है। ఆ కుమారుని उस बेटा को అయితే రెడీగా ఉన్నారా? నేను మీకు చెప్పాను కదా, ఆ కుమారుని उस बेटा को దేవునికి మొక్కుబడి చేసుకుంది. परमेश्वर को लिए मन्नत मांगी है। లేక లేక పుట్టాడు. నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, అన్నిటి మధ్యలో ఆయన वो निंदाओं के बीच में, अपमान के बीच में वो पैदा हुआ है। ఆ పుట్టినటువంటి వ్యక్తిని ఎంత గారాబంగా చూసుకోవాలండి. वो पैदा होने वाले बच्चे को कितना प्यार से देखभाल ఆ करना है। పుట్టినటువంటి వ్యక్తిని ఎంత అందంగా చూసుకోవాలి. वो पैदा होने वाले बच्चे को कितना अच्छी रीति से देखभाल करना है। అన్న अन्ना దేవుడిచ్చినటువంటి బహుమతిని परमेश्वर ने जो तोहफा दिया है మరలా తిరిగి फिर से वापस దేవునికి ఇచ్చేసి परमेश्वर को दे रही है। హల్లెలూయా. हालेलुया। మనోళ్ళు చాలా చాలా మంది हमारे सारे बहुत सारे लोग ప్రభువా నాకు నువ్వు ఎవరినైనా ఒక బిడ్డనిస్తే నీకు నేను తిరిగి ఇచ్చేస్తానయ్యా. जो प्रभु आप अगर मुझे बच्चा दोगे तो मैं फिर वापस आपको दे दूंगी। దేవునికి మన పిల్లలను మొక్కుబడిగా సేవకులుగా సేవకురాలుగా చేయడానికి ఇష్టపడం. हमारे बच्चों को परमेश्वर की सेवक होने कराने के लिए हम लोग पसंद नहीं आते हैं। మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే हमारा सोच कैसे होते हैं, మన పిల్లలు మన మన కుటుంబ సభ్యులందరికంటే ఉన్నతంగా ఉండాలి. हमारे बच्चे जो है हमारे परिवार से सबसे अधिक ऊंचे स्थान में होना है। మంచిది, अच्छी बात है, ప్రభువును దీవించుగాక. प्रभु आपको आशीष करे। కానీ అన్న యొక్క ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే लेकिन अन्ना के जीवन में जो सोच था, నేను ప్రభువుకి మొక్కుకున్నాను, मैंने मन्नत मांगा है परमेश्वर से, ఇక ఏదైనా కానీలే, जो कुछ भी हो, ఇక ఏదైనా కానీ कुछ भी हो जाए। నీతిమంతులు మాట ఇస్తే जो धर्मी लोग जो बात देते हैं, చెప్తారా మాట? నీతిమంతుడు మాట ఇస్తే ప్రమాణం చేయగా, धर्मी लोग जो प्रमाण करते हैं, చెప్పండి, దాన్ని క్లోజ్ చేయండి. నీతిమంతుడు ప్రమాణం చేయగా धर्मी लोग प्रमाण करने के साथ నష్టము కలిగిన, नष्ट होने से भी, ప్రాణమే పోతున్నా प्राण जाने से भी మాట తప్పదు. वो बात से मुकरता नहीं है। చెప్పండి కొట్టొచ్చు ఇక్కడ. ఎవరు कौन? ఎవరు ఎవరు నీతిమంతుడు మాట ఇస్తే మాట మీద అలాగే నిలబడతాడు. धर्मी लोग जो बात देते हैं उसमें खड़ा होता है। కష్టమో నష్టమో, कष्ट हो, तकलीफ हो, బాధలైన రాని, तकलीफ होने से भी నేను దేవునికి మాట ఇచ్చాను. मैंने परमेश्वर को एक बात दिया है। అన్న భర్త వచ్చేసి పిలుస్తా ఉన్నాడు, రా మనం దేవుని మందిరానికి వెళ్దాము. अन्ना का पति आकर उसको पूछता है, बुलाता है, దేవునికి మంచి మగబిడ్డని ఇచ్చాడు కదా, परमेश्वर आपको बेटा दिया है, రా దేవుని మందిరానికి వెళ్దామంటే हम परमेश्वर के मंदिर में जाएंगे। నేను దేవునికి ప్రమాణం చేశాను. मैंने परमेश्वर से मन्नत मांगा है। ఏమని क्या? ఏమని చేశాడు? ఏమని చేసిందంటే, నాకు కుమారుని ఇస్తే నీకు అప్పుడే ఇచ్చేస్తానయ్యా. కాబట్టి దేవుని మందిరం వచ్చిన వెంటనే వెలికి తేకూడదు, వెలికి తేకూడదు, पीछे नहीं लेके जाना है। కాబట్టి పాలు విడిచేంత వరకు నేను మందిరంలో అడుగు పెట్టను. इसलिए परमेश्वर बच्चा को जब तक मैं समर्पण करने का भाव जब तक नहीं होगा तब तक मैं मंदिर नहीं जाऊंगा। సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేటువంటి ఆ మందిరానికి కూడా నేను ఇప్పుడు రాను. साल में एक बार जाने वाले मंदिर में भी मैं अभी नहीं जाऊंगी। ఒకవేళ వస్తే अगर आने से నా బిడ్డను తీసుకొని అక్కడికి వచ్చిన తర్వాత मेरा बेटा को लेके आने के बाद అతను అక్కడ వదిలిపెట్టే రావాలే కానీ उसको वहां छोड़ के ही आना నా है। వెనకాల తీసుకొని రాను. मेरे पीछे लेके नहीं आऊंगी। ఆ భర్త అన్నాడు, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? उनका पति कहता है कि లేక లేక పుట్టాడు కదా, वो कितना तकलीफ से वो पैदा हुआ है, చక్కగా మన ఇంట్లో పెంచుకుందాంలే. हमारे घर में ही उसको पालन पोषण करेंगे। మనం ఎప్పుడైనా సంవత్సరం ఒకసారి తీసుకెళ్ళినప్పుడు కొద్దిగా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగా మనం ధనాన్ని ఇద్దాంలే. साल में एक बार जाके जो देंगे उससे बढ़कर कुछ ज्यादा देंगे हम लोग, బలు అర్పిద్దాంలే. बलि अर्पण करेंगे। కానీ అన్న తన భర్త మాట అక్కడ ఇలా, लेकिन अन्ना उनका पति का बात को नहीं सुनी। ఎందుకు? क्यों? దేవునికి ప్రమాణం చేసింది. क्योंकि परमेश्वर से उसने वादा किया, ప్రమాణం చేసిన మాట ప్రకారం అలాగే నిలబడింది. जैसा वादा किया है उसी बात में वो खड़ी रही। దేవునికి సమర్పణగా ఇస్తున్న విషయంలో తన కుమారుని ఇచ్చేసింది. परमेश्वर को देने के विषय में, समर्पण के विषय में अपने बेटे को ही समर्पित किया। మీ అందరూ కనబడుతుందండి స్క్రీన్ పైన? आप सबको दिखाई दे रहा है स्क्रीन के ऊपर? అందరూ ఒకసారి చూడండి. आप सब देखिए एक बार, నేను కూడా చూస్తా. मैं भी देखूंगा ఏముంది అక్కడ? क्या है वहाँ पे। మీరందరూ చూస్తే ఇప్పుడు బాగా గమనించాలి. ఏమున్నాయండి అక్కడ?
అంటే చినిగిపోయిన 10 రూపాయల నోట్లు फटा है नोट्स 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, 4 అటు పక్కన 2. ఇవి ఎక్కడ కనుకుంటున్నారు? మా కాను భాషలో తెలివి కలిగిన కొంతమంది వేశారు. बुद्धिमान लोग दान के ऑफरिंग में डालने वाला पैसा है. బయట ఎక్కడ అది ఒకవేళ చిరిగి ఉండదు, बाहर में वो नहीं चला होगा. బయట ఎవరు ఇది చిరిగిపోయింది మేము తీసుకోమని అనుకుంటారు. बाहर के लोग किसी ने ये फटा है नहीं लेंगे बोला होगा. కానుకేసే వాళ్ళు ఎవరు మీ దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు కానుకేవి అతను చూపి అని అడగరుగా. ऑफरिंग लेने वाले आपके सामने में आकर देखेंगे नहीं आप क्या మనం दे కూడా रहे हैं. దాన్ని భద్రంగా గుప్పల్లో పట్టుకొని हम भी मुट्ठी में बंद करके ఎవరు చూడకోకుండా कोई नहीं देखने की तरह దాంట్లో వేస్తాం కాబట్టి ఎవరు తెలియదులే ఏ చెప్తాం. उसमें डालते हैं, किसी को मालूम नहीं होते हैं. నేను అన్నాను దీన్ని నువ్వు వేయటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? मैं पूछता हूँ आप इसको देने के द्वारा आपको क्या लाभ होगा. యేసు ప్రభు వారు ఒక రోజు కాను పెట్టి దగ్గర కూర్చున్నాడు. यीशु मसीह दान के फेटी के सामने में खड़ा है. ఎవరెవరు ఏ మనసులో వేస్తున్నారా ఎంత వేస్తున్నారా అని చూసేదానికి. कौन कौन क्या दे रहा है, कितना दे रहा है देखने के लिए కూర్చున్నాడా? बैठा है. మీరు వేసుకున్న కానుకలు కూడా చూస్తాడా చూడడా? आप भी जो दे रहे हैं परमेश्वर देखेगा नहीं. మీరందరూ మాట్లాడాలా? सबसे बात करना है. మరి ఇది తల్లులు వేశారు, తండ్రులు వేశారు, माँ लोग दे हैं, యవన బిడ్డలు వేశారు, जवान दे, యవనస్తులు వేశారు, जवान लोग दिए, చిన్న బిడ్డలు వేశారు. बच्चे लोग दिए. నాకు తెలియదు కానీ मुझे मालूम नहीं है. ఇలా వేయటం మాత్రం మంచిది కాదు. ऐसा डालना अच्छी बात नहीं है. ఇలాగా చినిగిపోయిన నోట్లు ప్రభువుకి మీరు వేయటం మంచిది కాదు. ऐसा फटे नोट परमेश्वर के दान बॉक्स में डालना अच्छी बात नहीं है. వేయకపోయినా పర్వాలేదు, नहीं डालने से भी कोई बात नहीं. రేపు ప్రభు ఫీల్ కాడక. इसलिए प्रभु परमेश्वर అంటే సరైన కూర్చోవచ్చు. आप बैठ सकते हैं నీ चुपचाप. మనసు ప్రభువుకు తెలుసు, నువ్వు ఉంటే ఇస్తావని కూడా ప్రభువుకు తెలుసు. आप जानते परमेश्वर जानते आप देने से आप देगा करके, नहीं होने से भी నీ దగ్గర ఉంటే నువ్వు ప్రభువుకి దానాలకు ఇస్తావని మనిషి కూడా ప్రభువుకు తెలుసు. परमेश्वर जानता आपके मन को यदि आपके पास है तो आप देने वाले हैं. కానీ लेकिन కానుక బాక్సులు కానీ అంటే దేవుని పేరుతో వస్తున్నటువంటి కానుక బాక్సులు కానీ जो परमेश्वर के नाम पे जो आपके नजदीक दान को पे వేసేటువంటి కానుకను కానీ అల్పంగా ఎంచొద్దు. जो आप दे रहे हैं ये इसको अच्छी रीति से डालना है. ఎలా ఎంచకూడదండి? అల్పంగా ఎంచి నువ్వు వేసినట్లయితే దీనివల్ల నీకు లాభం ఉండదు. ये छोटे से मतलब देखकर कम नजरिया से देखकर हमें नहीं डालना है. దయచేసి ఇక మీదట ఈ दया करके आपसे సినిగిపోయిన నోట్లు వేయొద్దండి. फटे नोट ना डालें. దయచేసి చెప్తాను, మీరు ఆశీర్వాదాన్ని కోల్పోతారండి. आशीष आप खो देंगे. నేను ఇంకొక మాట కూడా ఏమనుకున్నానంటే పాపం వాళ్ళకి ఇంక ఏ పరిస్థితులు లేవు. मैं और एक बार सोचा कि कोई परिस्थिति कोई मतलब और कोई उपाय नहीं है. దేవుడికి ఇవ్వాలంటే మనసు ఉంటుంది పాపం వాళ్ళకి. परमेश्वर को देने के लिए इच्छा होगा. అందరూ కానుకలు నేను కూడా కానుకలు ఇవ్వాలనేటువంటి ఆశ ఉంది. सबको दे रहा है, मैं भी दूंगा करके मन में इच्छा होगी. ఒకవేళ ఆ ఆశతో కొంతమంది ఒకవేళ వేసి ఉండొచ్చు. और कोई भी हो ऐसा भी दे सकते हैं. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. కానీ ఒకవేళ నిజంగా తెలిసి కూడా अगर जानबूझ के సిరిగిపోయిన నోటే కదా పర్వాలేదులే ఎవరు చూడరులే అన్న ఆలోచన కలిగి వేస్తే మాత్రం इस फटानट को कोई नहीं देखेगा करके सोच रख के आपने अगर दिया है तो అది మంచిది కాదు. वो अच्छी बात नहीं है. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. हालेलुया. అప్పుడు మీ పిల్లలకి కానుకలు ఇచ్చి పంపించేటప్పుడు కూడా చినిగిపోయే నోట్లు ఇవ్వద్దండి. जब अपने बच्चों को आप ऑफरिंग देके भेजते हैं तभी आप फटा नोट ना दे. నా మాటలు అర్థమవుతున్నాయండి? मेरी बातें आपको समझ में आ रहा है? ఈ 20 రూపాయలు చినిగిపోయిన నోట్లు 10 రూపాయల నోట్లు ఏం చేయాలని మీరు మన దాంట్లో వేస్తున్నాం? ये फटा नोट क्या करने के लिए आप उसमें डाल रहे हैं? వాళ్ళు ఏమని చేస్తారులే సార్, బ్యాంకులో పోయి మార్చుకుంటారులే సార్. वो लोग कुछ भी करेंगे, बैंक पे जाके उसको बदलेंगे करके आप सोच के डाल देंगे. మేము చాలా నోట్లు అతుకులేసి చాలా మార్పించినాం. बहुत सारे हम लोग बहुत सारे नोट में चिपका के हम लोग उसको एक्सचेंज किए हैं. వాళ్ళు కూడా చేస్తారులే సార్. वे लोग भी करेंगे. దయచేసి అలాంటి మనసు ఉంటే మాత్రం అది మంచిది కాదు, తీసేసి. अगर ऐसा कोई मन आपके पास है तो ऐसा नहीं होना है, आप निकाल लीजिए. ఆ 20 రూపాయల నోటు కూడా ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో ప్రార్థనకి వెళ్ళినప్పుడు కానుకలు పడుతుంటే వాళ్ళు లెక్క పెడితే సినిగిపోయిన నోట్ ఏం చేయాలని ఆలోచన చేస్తారు ఇద్దరు సహోదరులు. और 20 का जो नोट है प्रवीण के घर में प्रार्थना మా करने के చెల్లెలు समय किसी ने సినిగిపోయిన నోట్ని ఏం చేస్తున్నారు ఆలోచన చేస్తారు, ఇది లెక్క పెట్టాలా ఏం చేయాలి. जब वो लोग काउंट कर रहे थे वो फटा नोट देख के क्या करेंगे, इसको काउंट में लेके आएंगे नहीं आएंगे सोच रहे थे. సర్వసాధారణంగా ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలే దాని గురించి అంత ఆలోచన చేస్తే సింహాసనం ముందు కూర్చున్నటువంటి దేవుడు ఇంకెంత ఆలోచన చేసి ఉంటాడు. एक साधारण मनुष्य होने के नाते लोग सोच रहे फटा नोट क्या करना है, ఏమండి तो परमेश्वर नहीं सोचेगा. దేవుడు ఖచ్చితంగా మనం ఇస్తున్నటువంటి 1 రూపాయి అయినా కానీ చూస్తానే ఉంటాడు. परमेश्वर की उपस्थिति
कुछ भी हम देते हैं 1 रुपया होने से वो देखता నువ్వు है। ఎంత ఇస్తున్నావు అని కాదు ఆయన చూస్తుంది, నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఇస్తున్నావు అని చూస్తాడు. आप कितना देते हैं करके बोले कैसे परिस्थिति में कौन सा मन लेके आप देते हैं ये देखता है। అన్న अन्ना ఏం చేసిందండి? क्या किया है? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కుమారుని పొందుకుంది. परमेश्वर की उपस्थिति में प्रार्थना करके कि बेटा को उनको मिला। ఇప్పుడు 2వ అధ్యాయం ఒకసారి వెళ్తాను. अभी दूसरा अध्याय में एक बार आएंगे। 20వ వచనాన్ని ఒకసారి చదువుతాను. दूसरा अध्याय का 20 पद। ఆ 2వ అధ్యాయం 20వ వచనం. అంటానండి చప్పట్లో గట్టిగా. 2వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో అన్నకు 5 మంది సంతానం కలిగారు. दूसरा अध्याय का 20 और 21 पद में अन्ना को 5 बच्चे फिर बाद में उत्पन्न हुआ। అర్థమవుతుందండి? समझ में आ रहा है आप लोग को? అందరూ చూస్తున్నారా? सब कोई देख रहा है? నన్ను చూడండి. मुझे देखिए, మన చేతికి ఏలేలు ఉన్నాయి. हमारी कितने अंगुलियां ఈ हैं? 5 ఏళ్ళు అన్నాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉండండి. ये 5 अंगुलियां अन्ना को याद दिलाते हैं। ఈ 5 ఏళ్ళని జ్ఞాపకం చేసుకుని అన్నాకు దేవుడు 5 మందిని చేశాడు. అప్పటి వరకు లేదు, अब तब तक नहीं था, लेकिन అప్పటి వరకు వేదన, तब तक दुख, అప్పటి వరకు కన్నీళ్లు, तब तक आंख में आंसू, అప్పటి వరకు బాధలు, तब तक परेशानी, అప్పటి వరకు సూటిపోటి మాటలతో హృదయం నలగొట్టబడ్డారు. तब तक कई ऐसे बातों से उनको परेशान किया गया। ఎప్పుడైతే దేవుని సన్నిధికి సమర్పణ చేసుకుందో, जब परमेश्वर की उपस्थिति में समर्पित किया, తన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి బహుమతిని తిరిగి దేవుడికి ఇచ్చిందో, परमेश्वर ने जो बहुमा जो 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 तोहफा दिया है वो फिर वापस దేవుడు ఊరికనే దాని దగ్గర పెట్టుకోకుండా మళ్ళా తిరిగి 5 ఇచ్చేసాడండి. परमेश्वर ने फिर से वापस अपने पास ले रखे 5 बच्चों के रूप में वापस दिया। హల్లెలూయా. हालेलुया। దేవుడికి మనం ఇచ్చేది దేవుడు ఊరు తన దగ్గర పెట్టుకోవడం వల్ల తిరిగి మనకే ఇస్తాడు. परमेश्वर को जो कुछ भी देते वो अपने पास नहीं रखता, फिर वापस నువ్వు लौटा ఏ देता। మనసుతో ఇస్తున్నావని ప్రభు చూస్తా ఉంటాడు. कैसा मन से आप दे रहे हैं परमेश्वर देखता है। ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, परमेश्वर के प्यारे जन, ప్రియమైనటువంటి తల్లులారా, परमेश्वर की प्यारे माताएं, అన్న తన యొక్క కుమారుడైనటువంటి సమూయేలుని अन्ना अपना एकलौता पुत्र सामुएल को దేవుని మందిరానికి తీసుకువెళ్ళని వెంటనే परमेश्वर के मंदिर में जैसे ही लेके जाती है, ఏం చేశాడు సమూయేలు? सामुएल ने क्या किया? ఏం చేశాడు? ఏం చేశాడు సమూయేలు? ఏం చేశాడు? ఇప్పుడు అన్న సమూయేలు తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళింది. యెహోవాకు అక్కడే అంటే తల్లి ఆ చిన్న బిడ్డవాడికి ఏమి నేర్పుతుంది? माँ अपने बच्चों छोटे बच्चों को क्या सिखाया होगा? ఏమి నేర్పుతుందండి? क्या सिखाया होगा? ఈ రోజుల్లో పిల్లలకి ఏమి నేర్పుతారంటే, పిల్లలకి తల్లిదండ్రులు నేర్పే మాటలు, आज जो पेरेंट्स है बच्चों को क्या सिखाते हैं? రే ओए రే ओए మామ వచ్చాక मामा आया है, పిల్లని అడుగురా. उसके बेटे से मांगो। వాడి వయసు అది. क्या उसका उम्र है? ఏమండి? बोलिए। మీరందరూ గమనించాలండి. आप सब देखिए, 4-5 సంవత్సరాలు ఉంటాయి వాడికి వయసు. 4-5 साल होगा उसका। వాడిని పట్టుకొని उसको ఈ తల్లిదండ్రులు, ये तो मम्मी पापा, రే అదిగో మామ వచ్చాడు కానీ जो तुम्हारा मामा आया है, పిల్లని అడుగురా. उसको बेटे के लिए बात करो। ఏమి నేర్పుతున్నారు? क्या सिखा रहा है? ఉన్నారా? తల్లిదండ్రులు ఏమి నేర్పుతున్నారు? क्या सिखा रहा है माँ पिताजी? వాడు అంటాడు, మామయ్య పిల్లని ఎత్తవా? वो भी बोलेगा मामा जी बच्चे को देगा। తల్లులు ఏదైతే నేర్పుతారో माँ लोग जो सिखाते हैं అది పిల్లలు నేర్చుకుంటారు. वही बच्चा सीखता है। అన్న తన కుమారుడు సమూయేలుకి ఏం నేర్పింది? अन्ना अपने बच्चों को क्या सिखाया? सामुएल భక్తి నేర్పింది. भक्ति सिखाई है। ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. हालेलुया। అందరూ గమనించాలండి. అందరూ గమనించాలి. అందరూ కొంచెం చూడండి.
సమూయేలు తల్లి అన్నా గారు సమూయేలుకి చిన్న వయసులో నుంచి చిన్న పిల్లవాడు ఉండగానే అతనికి భక్తి నేర్పింది. बचपन से ही अन्ना ने अपने बच्चों को भक्ति जीवन ఆ భక్తి సమూయేలు ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా? उस भक्ति सामुएल को कहां लेके गया मालूम है? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. हालेलुया. ఇశ్రాయేలు 12 గోత్రాలకు రాజులను అభిషేకం చేసేటువంటి ప్రవక్తగా మార్చింది. इस्राएल के 12 राज्यों को इस्राएल में नबूवत करने के लिए सामुएल को खड़ा किया. చిన్న వయసులో తన తల్లి నేర్పేటువంటి పాఠములు, बचपन से ही जो कुछ उसकी मां ने उन्हें सिखाया है, చిన్న వయసులో తన తల్లి నేర్పేటువంటి భక్తి, छोटे से ही उनकी मां सिखाया हुआ भक्ति, చిన్న వయసులో తన తల్లి నేర్పేటువంటి క్రమం, छोटे से ही सिखाने वाला जो नियम है, చిన్న వయసులో తన తల్లి నేర్పేటువంటి మర్యాద, बचपन से ही जो मां ने उन्हें सिखाया. ఇశ్రాయేలు 12 గోత్రాలకు రాజులను అభిషేకం చేయడానికి సమూయేలుని దేవుడు మార్చేశాడు. इस्राएल के 12 गोत्रों को न्याय करने के लिए परमेश्वर ने उसे खड़ा किया. దేవుడు ఒక మనిషిని ఎన్నుకోవాలంటే परमेश्वर एक व्यक्ति को चुनने के लिए ఏమీ పని చేయనటువంటి పనికిరానోళ్ళో సోమరులను దేవుడు ఎన్నుకోడండి. परमेश्वर आलसी लोगों को जो काम नहीं करते उन लोगों को नहीं चुनते हैं. మన బైబిల్ గ్రంథంలో మీరు చూసుకుంటే ప్రతి ఒక్క దైవజనుడు ప్రతి ఒక్క సేవకుడు కూడా ఏదో ఒక పని చేస్తా ఉన్నాడే. बाइबल में देखने से परमेश्वर के सेवक लोग दास लोग कुछ न कुछ काम किया है. తల్లులుగా ఉన్నటువంటి మీరు माँ के रूप में जो आप लोग हैं, మీ బిడ్డలకు अपने बच्चों को భక్తిని నేర్పండి. भक्ति सिखाइए. గురువుల్ని ఎలాగ గౌరవించాలో నేర్పండి. टीचर लोगों को कैसा పెద్దలకు सम्मान ఎలాగ देना है, మర్యాద ఇవ్వాలో నేర్పండి. बड़ों को कैसा आदर करना है सिखाइए. పెద్దోళ్ళు ఇంట్లోకి వస్తే వీళ్ళు ఇంకా కాలు మీద కాలు వేసుకొని దర్జా కూర్చొని కాలు అడుగుతా ఉంటారు. बड़े लोग घर में आने से पैर के ऊपर पैर रख के बैठकर बात करते हैं. किसे मैं आपको बोलता हूँ, देखिए, చూడండి, मुझे देखिए आप लोग. పిల్లలు కూడా క్రమశిక్షణ లేకుండా కూడా కారణం, మొదటి కారణం తల్లిదండ్రులే. बच्चे लोग क्रम में नहीं रहने के लिए कारण बच्चे लोग हैं, माँ पिता जी. ఇప్పుడు ఉన్నటువంటి యుగంలో మళ్ళా పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడున్న యుగంలో అంతా अभी जो युग है बहुत लोग बदल जा रहे हैं. చూస్తున్నారా? కనపడుతున్న అందరికి ఈ కాలు వేసుకొని చెప్పు మామ, చెప్పంతా ఎవరికి, ఎవరండి? ఇంట్లోకి వస్తున్నటువంటి చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ చేరిపోయిన దర్జాగా కూర్చోవడం తప్పు కాదు. దర్జా కూర్చొని మర్యాద లేదు. పెద్దలంటే మర్యాద లేదు, పెద్దలంటే గౌరవం లేదు, పెద్దలంటే విలువ లేదు. కారణం ఎవరు? వాళ్ళు కాదు. నిశ్చయంగా చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ కారణం కాదు. పెంచిన పెంపకం అలాంటిది, పెరిగిన వాతావరణం అలాంటిది. వాళ్ళతో నువ్వెందుకు లేకపోవాలా? వాళ్ళతో నువ్వెందుకు లేకపోవాలి? మనం ఏమన్నా వాళ్ళకి తక్కువ అనుకున్నా కూర్చో ఏమన్నా కానీ ఏమన్నారండి? ఏమన్నారు? బయట సమాజంలో మీరు చాలా మంది కొంతమంది ఇళ్ళకి పోయి ఉంటారు, క్రైస్తవులు కాకుండా కొంతమంది ఇళ్ళకి మీరు గమనించండి. ఆ సోఫా మీద అట్టంగా పడుకుంటారు వాళ్ళు. ఇంకా సోఫాలు ఉంటాయి కొన్ని ఇళ్ళలో, దాన్ని అలాగే లేకపోతే మర్యాద ఇవ్వరు. పెద్దలకి ఘనమనివ్వరు. పెద్దలు बड़े लोगों को सम्मान नहीं देते. कई से घरों में बच्चे लोग వాళ్ళకి ఇలువనివ్వరు, उनको गौरव नहीं करते हैं. తప్పు ఎవరిదండి? गलती किसका है? ఎవరు చెప్పండి? పిల్లలదా? बच्चों लोग का गलती है. తప్పు ఎవరిదండి? गलती किसका है? మీరు మాట్లాడాలి. ఎవరిదండి తప్పు? पेरेंट्स का गलती. ఇంట్లో తల్లి యొక్క ప్రభావం పిల్లల మీద 100కి 90% ఉంటుందంట. 100 में 90% माताओं का रोल है. నిన్ను చూసే నీ పిల్లవాడైనా కానీ, నీ పిల్ల కానీ, నీ కూతురు కానీ, నీ కుమారుడు కానీ నిన్ను చూసే పెరుగుతాడు. आपके बच्चे लोग, बेटी हो या बेटा हो, आप ఏదైనా ఒక సందర్భంలో అబద్ధం చెప్పి చూడు, వాళ్ళు 4 అబద్ధాలు చెప్తారు. आप कभी भी आप लोग झूठ बोलिए, आपका बेटा और 4 झूठ बोलेगा. పొరపాటున తెలియకుండా భర్త జేబులో నుంచి ఒక 100 రూపాయలు నువ్వు తీసుకొని దాచిపెట్టడం కానీ చూశాడా? गलती से आपके पति के पॉकेट से 1 తెలియకుండా देखा है तो నీకు అధికారం ఉంది, आपको अधिकार है, తీసుకోవచ్చు. आप ले सकते हैं. కానీ लेकिन భర్తకు చెప్పి తీసుకున్నావు అనుకో, వాళ్ళ కారణంగా पति को नहीं बोल के लेने वाले परिस्थिति को, దానికి ఒక ఘనత ఉంటుంది. उसको पति को बोल कर लेना एक अच्छा बात ఈ है. పిల్లలకు తెలియదు నువ్వు తీసుకుంటుంది. बच्चे लोग నువ్వు భర్త దగ్గర అడిగింది తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు తీసుకుని మాత్రం చూస్తారు. మా అమ్మ మా నాన్నకు లేకుండా జేబులో నుంచి 100 రూపాయలు తీసేసింది. अपने पति को बोला है, वो लोग नहीं देखते हैं, केवल वो लोग ये देखते हैं कि अपने पिताजी के पॉकेट से अपने पैसा लिया है. నేను ఎంత తీసుకోవాలి? मुझे और कितना
लेना है। నేను స్కూల్లో మా పక్కన కూర్చున్న బ్యాగ్ నుంచి ఏం దొంగిలించాలి, बगल में बैठने वाले बैग से स्कूल में क्या निकाल लेना है, లేకంటే స్కూల్లో ఉన్నటువంటి వస్తువులు ఏమి నేను దొంగిలించి ఇంటికి ఎత్తుకు పోవాలి. नहीं तो स्कूल से चोरी करके क्या घर लेके जाना है। పిల్లల్ని దొంగల చేస్తున్న తల్లే, बच्चों को चोरी बनाने वाला माँ ही है। అందరు కాదులే కానీ కొంతమంది, कुछ लोग हैं, కొంతమంది తల్లులు कुछ माता लोग పిల్లల్ని దొంగలు చేసేస్తున్నారు. बच्चों को चोर बना रहे हैं। పిల్లలకి భక్తి నేర్పండి. बच्चों को भक्ति सिखाइए। ప్రేమ తల్లులారా, परमेश्वर के प्यारे, బైబిల్లో మనకు తల్లులు చాలా మంది ఉన్నారు. बाइबल में बहुत सारे माता लोग हैं। అన్న తన యొక్క కుమారుడైనటువంటి సమూయేలుకి భక్తి నేర్పింది. अन्ना अपने बेटा समूएल को भक्ति सिखाई है। ప్రైజ్ లార్డ్. हालेलुया। సంవత్సరానికి ఒకటే ఒక అంగి ఆయనకి. साल में एक ही बार हंगी। ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగిన అనుకోండి, మనకు తెలిసిన ఫంక్షన్ జరిగిన అనుకోండి, या हमारे रिलेटिव्स में किसी का फंक्शन होने से మాది ఒక నెల వరకు మాకు ఒక బట్టలు తీసి మా అంటారు. एक महीना हो चुके हैं, कुछ कपड़ा निकाल के दे दो माँ। తల్లిదండ్రులు ప్రాణం తీస్తారు. ఇంకా माँ पिताजी का प्राण खा लेते हैं। అర్థమవుతుందమ్మా? समझ में आ रहा है తల్లులారా? माता लोग? అర్థమవుతుందా? समझ में आ रहा है। పిల్లలతో కూర్చోబెట్టుకొని వాళ్ళకి మీ సమయాన్ని, మీ బాధ్యతను, మీ విలువను తెలియజేయండి. अपने बच्चों को सिखाइए अपनी जिम्मेवारी को। మీ కష్టాన్ని కూడా తెలియనివ్వండి. आप जो परिश्रम करते हैं उसके बारे में बताइए। అడిగారు కదని వెంటనే షాపింగ్ తీసుకెళ్లేసి 10,000 పెట్టు, 5,000 పెట్టు, 2,000 పెట్టు తీసి ఇవ్వద్దండి. मांगा है करके शॉपिंग मॉल जाके 10,000, 2,000, 3,000 बना कर ఈ 2,000 రూపాయలు నీకు ఖర్చు పెడుతుంటే దీనికోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో చెప్పు. 2,000 रुपए खर्च कर रहा हूँ तो उसके लिए कितना परिश्रम వాళ్ళ किया కోసం है। 5,000 నువ్వు ఖర్చు పెడుతున్నావంటే 5,000కి ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు కష్టపడుతున్నావో చెప్పు. उनके लिए 5,000 रुपए खर्च कर रहे हैं तो उसके लिए कितना सप्ताह, कितना महीना, कितना दिन आप तकलीफ उठा रहे हैं बताइए। నీవు తీసిచ్చినటువంటి ఆ వస్తువును చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. जो वस्तु आप दे रहे हैं उसको अच्छी रीति से उन लोग देखभाल మళ్ళా करें। మాటి మాటికి నెల నెలకి వారం వారమే నీ దగ్గరకు వచ్చి డ్రెస్ కొనియమని అడగరు. बार बार आपके पास आके सप्ताह में आके कपड़ा खरीदने के लिए नहीं बोलेंगे। మార్కెట్ లో ఏ మాల్ వస్తే ఆ మాల్ ఇంట్లోకి రావాలని కోరుకునే పిల్లలు కూడా ఉన్నారు. मार्केट में जो भी आते हैं घर में आने के लिए सोचने वाले తల్లిదండ్రుల बच्चे भी కష్టం కొంచెం కూడా అర్థం చేసుకోరు. बच्चों मम्मी पापा का परिश्रम थोड़ा भी नहीं समझते हैं। ఎవరిది తప్పు? किसका गलती है? తప్పు ఎవరిది? गलती किसका है? ఎవరిది తప్పు? పిల్లలదా? అప్పుడు వస్తారు, నీకేమైనా తెలుసారా, మేము ఎంత కష్టపడతాం నీకు తెలుసా? అప్పుడు తెలియడం కాదు, చిన్నప్పుడు పెంచుతున్నప్పుడే వాళ్ళకి దాని విలువ తెలిసినట్టే దాని బాధ్యత నువ్వు చెప్పుంటే వాళ్ళు ఇప్పుడు నీ ప్రాణం తోడరు. बाद में चिल्लाते हैं, डांटते हैं, लेकिन पहले ही बचपन में उसको सिखाना है, सिखाना है। దేవునికి తన మొక్కుకున్న మొక్కుబడిని సమర్పణ చేసింది. परमेश्वर जो मन्नत मांगी थी उसको समर्पित किया है। అందుకే బైబిల్ ఒక మాట అంటది, इसलिए बाइबल में बात कहता है నీ వల్ల అయితేనే మొక్కుబడి చేసుకోండి. अगर आपसे बनता है, आपसे होता है तभी आप मन्नत मांगे। మీరు మొక్కుబడి చేసుకునేటట్టు మీరు లేకపోతే మొక్కుబడి చేయొద్దండి. अगर आप मन्नत नहीं मान सकते हैं, पूरा नहीं कर सकते तब मत मांगे। నేను ప్రభు మందిరానికి ఇది ఇస్తానంటే ఇంక ఇచ్చి తీరాల్సిందే. अगर आप परमेश्वर के मंदिर में देना दूंगी बोलने से आपको देना ही है। ఇస్తానని చెప్పేసి 10 సంవత్సరాల దాకా ఎదురు చూడకూడదు. మళ్ళా నువ్వు दूंगा बोल के अब 10 साल तक आप इंतजार नहीं करना కొంతమంది है। చెప్పి ఏం చేస్తారండి? कुछ लोग बोल के क्या करते ఏం हैं? చేస్తారు? क्या करते हैं? 5 సంవత్సరాలు ఎదురు చేస్తారు, 5 साल इंतजार करते हैं, 2 సంవత్సరాలు ఎదురు చూస్తారు. 2 साल देखते हैं। అంటే ఇంక పాస్టర్ గారు ఎదురు చూస్తా ఉండాలి, సంఘంలో అందరూ ఎదురు చూస్తా ఉండాలి, ఈమె ఎప్పుడు ఎత్తాదని. ఈమె ఇస్తానని చెప్పేసి ఇంకొకరు కూడా ముందుకు రావు. ये देगा बोल के दूसरे लोग भी नहीं आते हैं। హల్లెలూయా. हालेलुया। అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఇస్తావని इसलिए తీర్మానం परमेश्वर చేసుకున్నావు కదా, మొక్కుబడి చేసుకున్నావు కదా, ఏం చేయాలా? आप देगा बोला है, परमेश्वर से मन्नत मांगा, इसलिए क्या करना है? ఏం आपको? చేయాలా? ఏం చేయాలా? क्या करना है? మొక్కుబడి తీర్చుకోవాలి. मन्नत पूरा करना है। అన్న మంచి ఒక ప్రార్థన పడ్డాడు. अन्ना प्रार्थना करने वाली थी, నా కుమారునికి కూడా జరిగింది. अपने बेटी को भी वही सिखाया। తర్వాత 5 మందికి కూడా భక్తిలోనే పెంచింది. बाद में जो 5 संतान उसको भी वही सिखाया। ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తర్వాత ఇంకొక స్త్రీని మీకు పరిచయం చేస్తాను. एक और स्त्री को मैं आपको परिचय कराऊंगा। న్యాయాధిపతుల గ్రంథంలో न्यायों की किताब में 13వ అధ్యాయం 13 अध्याय 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2 वचन। అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. वहाँ पे भी एक स्त्री को हम देखते हैं। యెహోవా ఉమ్. దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఉమ్. ఇదిగో నీవు గొడ్రాలువు, యెహోవా దూత ప్రత్యక్షమై ఆ స్త్రీ అంటే మనోహ భార్య ఆ స్త్రీ ఆమెతో చెప్తుంది, అమ్మాయి నువ్వు గొడ్రాలువి, నీకు పిల్లలు లేరు కానీ నీకు ఒక మగబిడ్డనిస్తా. मनो से यहोवा कहता है तुम्हें बच्चा नहीं है, मैं तुम्हें एक संतान दूंगा।
ఆ, నీవు గొర్రెలను ఆ, నీకు పాల్పలేకపోయెను. ఉమ్. అయితే ఉమ్. నీవు గర్భవతివై ఉమ్. కుమారుని పొందువు. ఉమ్. కాబట్టి ఉమ్. నీవు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమే గాని ద్రాక్షరసమైన కానీ మద్యమునే గాని మద్యమైనా కానీ తాగకుండుము. నువ్వు తాగకూడదు. అపవిత్రమైన దేని అపవిత్రమైనది ఏది కూడా నువ్వు ముట్టకూడదు. నీవు గర్భవతివై ఆ. కుమారుని పొందువు. కందువు అతని తల మీద ఉమ్. మంగళ కత్తి వేయకూడదు. ఆ. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడి దేవునికి నాజీరు చేయబడిన వాడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలు చాలండి. దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడం కొరకు फिलिस्तियों की आंच से इजरायलियों को बचाने के लिए దేవుడు సంసోను అటువంటి ఒక కుమారుని మనోహాదన భార్యకి కలిపి ఒక గర్భంగా ఒక బిడ్డనిస్తున్నాడు. परमेश्वर एक बच्चा को दे रहा है. మంగళ కత్తి కూడా తన తల మీదకి రాకూడదు. उनके बालों पे चूड़ी नहीं लगाना है. నువ్వు ద్రాక్షరసమైనా కానీ మద్యమైనా కానీ సేవించకూడదు. दाखरस नहीं पीना है. గర్భంలో పుట్టినది మొదలుకొని गर्भ में पैदा होने के तुरंत అతను యెహోవాకు నాజీరు చేయబడినవాడు. यहोवा को अलग किया गया व्यक्ति होना అతన్ని है. పెంచేటప్పుడు చాలా భక్తిగా పెంచు. उनको पालने के समय भक्ति के रूप में पालन అతను करो. ఎదుగుతున్నప్పుడు చాలా పద్ధతిగా పెంచు. उनको बढ़ने के समय में उनको अच्छी रीति से पालन पोषण करो. దేవుని యొక్క నియమాలను బోధించు. परमेश्वर के नियम को बताइए. దేవుని యొక్క ఆజ్ఞలను బోధించు. परमेश्वर की आज्ञा को ఈ बताइए. సమస్తాన్ని బోధించి ये सारी चीजों को बताकर అతని దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించి పెంచు. परमेश्वर के लिए अलग करके उनको पालन पोषण करो. ఇవన్నీ ఇలా చెప్తా ఉంటే ये सब ये बताने के समय में అంతకాలం బాగుంది, तब तक ठीक था. అంతకాలం బానే ఉంది. तब तक ठीक था. తర్వాత ఏమైంది తెలుసా? बाद में क्या हुआ? నాజీరు చేయబడినటువంటి సంసోను పాపంలో పడిపోయాడు. अलग किया हुआ व्यक्ति, नाज़ीर किया हुआ व्यक्ति संसार पाप में गिर गया. అన్నా కుమారుడైనటువంటి సమూయేలుని अन्ना का जो बेटा समूएल को, ఇక్కడ ఉన్నటువంటి మనోహ కుమారుడైనటువంటి సంసోన్ని మీరు చూసుకుంటే यहाँ का मनो का जो बेटा शमशोन को देखने से ఇద్దరి యొక్క జీవితం వేరే వేరే స్థానంలో ఉంటుంది. दोनों का जीवन अलग अलग स्थान में है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. తల్లి చెప్తా ఉంది సంసోన్తో, माँ कह रही है शमशोन से, అతనికి వివాహం వయసు వచ్చినప్పుడు विवाह करने का जब वेज, ఆయన అడుగుతున్నాడు, అమ్మా నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నానమ్మా. उसने पूछता है माँ से, माँ मुझे शादी करना है. అప్పుడు తల్లి ఏం చెప్పాలా? तो माँ ने क्या बताना है? ఏం చెప్పాలండి? నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. शादी आप नहीं कर सकते हैं. ఎందుకు వీలు లేదు? क्यों नहीं कर सकते? దేవుడు నువ్వు పుట్టడానికి ముందరగానే నేను గొడ్రాలుగా ఉన్నప్పుడే దేవుని యొక్క దూత పరలోకం నుంచి వచ్చి నాకు చెప్పింది. जब आप नहीं पैदा हुए, जब मेरा गर्भ धारण नहीं होता तब स्वर्गदूत ने मुझसे बात किया है. నువ్వు చనిపోయేంత వరకు आप मरने के समय तक దేవుని కొరకు నాజీరు చేయబడ్డావు. परमेश्वर के लिए अलग किया गए నీ हैं. బ్రతుకంతా దేవుని కోసమే. आपका पूरा जीवन परमेश्वर के నీ लिए సుఖ है. సంతోషాల కోసం నువ్వు బతకూడదు. आप सुख सुविधा के लिए नहीं నీ जीना యొక్క है. ఆశల కోసం నువ్వు బతకూడదు. आपकी इच्छा के लिए नहीं जीना నీ है. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించకూడదు. आपका मन मर्जी की तरह नहीं जीना है. దేవుడు నిన్ను నాకు ఇచ్చింది నీ ఇష్టం నెరవేర్చడం కోసం కాదు. परमेश्वर ने मुझे आपको दिया है आपकी इच्छा पूरा करने के लिए नहीं, పోనీ మా ఇష్టం నెరవేర్చడం కోసం అసలు కాదు. या मेरा इच्छा को पूरा करने के लिए తన नहीं. ప్రజలైన उनके लोगों को, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని उनकी प्रजा जो इजरायली लोग हैं, ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించడానికి फिलिस्तियों के हाथों से बचाने के నువ్వు लिए బ్రతికినంత కాలం వాళ్ళకి సేవ చేయాలి. जब तक आप जिएंगे तब तक उनकी सेवा करना है. ఇది దేవుని ప్రణాళిక సంసోను అని చెప్పాలా? शमशन ये परमेश्वर की योजना है. ఏం చెప్పింది తెలుసా? क्या बोला है मालूम है? ఏం చెప్పింది తెలుసా? तो मालूम है क्या बोली है? ఏం చెప్పి ఉంటుంది? నాయనా बेटा 13 అధ్యాయం 14 అధ్యాయం 15 అధ్యాయం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 13, 14, 15 पढ़िए घर में. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే మన ఇశ్రాయేలు గోత్రంలోనే ఎవరినైనా ఒక ఆమెను చేసి పెళ్లి చేసుకో. अगर आपको शादी करना है हमारे इजराइलियों में से किसी को चुन के आप शादी कीजिए. ఆ ఫిలిష్తీయుల దేశాన్ని వైపు వెళ్ళొద్దు. आप फिलिस्तियों की उस ओर ना जाए. పెంపకం చూడండి ఎట్లా ఉందో. देखिए किस प्रकार वो, ఎట్లా ఉందండి? ఒక ఆమెమో చిన్న బిడ్డగా ఉండగానే దేవుని మందిరానికి తీసుకెళ్తే అక్కడే ప్రతిష్ఠ చేయాలి, వాడిని తిరిగి తీసుకురావడానికి నాకు వీలు లేదని చెప్పేసి దేవుని మందిరంలో ప్రతిష్ఠించినటువంటి అన్న ఎట్లా एक माँ कह रही है जब तक मेरे बेटा को वहां जाके फिर वापस नहीं लेके आना, जब तक वहां नहीं छोड़ेगी तब तक उस मंदिर में नहीं जाऊंगी कह रही है. పరలోకం నుంచి దేవుని దూతతో ప్రత్యక్షమయ్యి स्वर्ग से परमेश्वर का दूत आकर, అమ్మాయి నువ్వు గొడ్రాలుగా ఉన్నావు, तुम्हारा गर्भ धारण नहीं है, నీ నిందను తొలగిస్తాను, आपकी निंदा, నీ బాధ తొలగిస్తాను, आपकी तकलीफ को दूर करूंगा, నీ కష్టాన్ని తొలగిస్తాను, कष्ट को दूर నేను करूंगा, నీకు ఒక బిడ్డనిస్తాను,
ఆ బిడ్డ నా కొరకు పెంచుతా, बेटे को నువ్వు मेरे लिए పెంచాలని చెప్పి आपको पालना है करके దేవుడే ఆజ్ఞిస్తే परमेश्वर बोले, దేవుని యొక్క ఆజ్ఞ మీరిపోయింది ఈ అమ్మ. परमेश्वर की आज्ञा को तोड़ दिया इसने। ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. हालेलुया। మీరు గమనించండి, ఇద్దరు స్త్రీలు, आप सोचिए, दो स्त्री, ఇద్దరు తల్లులు दो माताएं, తమకు పుట్టినటువంటి కుమారుని పట్ల ఏ విధమైన వైఖరి కలిగి ఉన్నారు. जो उनका बच्चा पैदा हुआ है कैसा भक्ति से जी रहा है। ఒకలేమో దేవుని సన్నిధి నుంచి ఉన్నతంగా ఎదిగారు, एक जो है परमेश्वर की उपस्थिति से ऊंचे उठा है, ఒకలేమో దేవుని సన్నిధి నుంచి పతనమైపోయారు. एक है जो परमेश्वर की उपस्थिति से नीचे है। దేవుడు చెప్తున్నాడు, నీకు పెళ్ళే లేదు నాయనా అంటే, परमेश्वर कहता है तुम्हारी शादी नहीं, నేను నేను పెళ్లి చేసుకొని చేస్తానన్నాడు. परमेश्वर को कहता है मैं పెళ్లి शादी చేసుకొని మన సంతోషంగా ఉన్నాడంటే అది కూడా లేదు. शादी करके वो खुशी था वो भी नहीं है। తిరిగి వేశ్యల గుహానికి వెళ్ళడం ప్రారంభించాడు. वो वैश्य के घर में वो चला దేవుని गया। చేత నాజీలు చేయబడినటువంటి వ్యక్తి, परमेश्वर से अलग किया हुआ है, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి, परमेश्वर का अभिषेक किया हुआ है, దేవుని పని కొరకు నిర్మించబడినటువంటి వ్యక్తి, परमेश्वर के काम के लिए अलग దేవుని యొక్క సేవ చేసినటువంటి వ్యక్తి, परमेश्वर की सेवा करने वाला, ఫిలిష్తీయుల చేతుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాల్సినటువంటి వ్యక్తి, फिलिस्तीयों की आस से इस्राएलियों को बचाने वाला, దేవుని ప్రణాళికను మర్చిపోయాడు, परमेश्वर की योजना को దేవుని भूला है, ఉద్దేశాన్ని మర్చిపోయాడు. परमेश्वर की योजना ఇప్పుడు को తన भूला है, సొంత ఆలోచనలు పనిచేస్తున్నాయి. अपनी सोच विचार को इस्तेमाल కారణం कर रहा ఎవరు? है। कौन है? కారణం ఎవరు? कारण कौन है? మాటలు రాదు మీకు. కారణం ఎవరంటే తల్లి. माँ है कारण। చిన్న వయసులోంచి పెరుగుతున్నప్పుడే ఒక్కొక్కసారి నేను దేవుడి కోసం నాజీలు చేయబడ్డా లోక ఆశలు కానీ, లోక తలంపులు కానీ, లోక కార్యాలు కానీ నీ జీవితంలో రాణించుకోవద్దు నాయనా అని చేయి పట్టుకొని మోకరించి ప్రార్థన చేసి వాని భక్తిగా పెంచవలసినటువంటి తల్లి बचपन से ही उसको बड़ा होने के समय में बोलना चाहिए था कि आपको नाजिर किया गया, परमेश्वर के लिए जीना है, उसको प्रार्थना करना सिखाने वाले माँ। సంసోనికి ఆలోచన వచ్చి ఒక స్త్రీని చూడగానే పెళ్లి చేసుకునే ఆలోచన వచ్చిందంటే ఈ విషయం చెప్పాడు నాకు తెలిసి. शमसन को एक लड़की देखकर शादी करने का मन में इच्छा जागा है, इसका मतलब ये है कि చిన్నప్పటి బాధే, वो अपने చిన్నప్పుడే बच्चे లేకుంటే చిన్న వయసు నుంచి చెప్తూ వస్తున్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకునే ఆలోచన నీకు రానిద్దునైనా అని చిన్న వయసులో చెప్పుంటే, अगर बचपन में ही वो बोली होती कि आपको शादी नहीं करना है, అతను యవన కాల దిశలోకి వచ్చినప్పుడు చెప్తా ఉన్నప్పటికీ जब जवान होने के समय में సంసారికి ఆ గతి పట్టేది కాదు. शमसन उस परिस्थिति में नहीं ఈ होता। రోజు చాలా మంది పిల్లలు దొంగలు, హంతకులు, దుర్మార్గులు కావడానికి కారణం కొన్ని సందర్భాల్లో తల్లులే. कई बार कई बच्चे लोग चोर डाकू ऐसा होने के कारण माँ लोग ही हैं। ప్రియమైన తల్లులారా, प्यारे माताएं, మీకు దేవుడు ఇచ్చినటువంటి బహుమతిని, आपको जो गिफ्ट के रूप में దేవుడు दिया है, ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని परमेश्वर ने जो దేవుడి కోసం పెంచండి. परमेश्वर के लिए बढ़ाइए। ఏమి దేవుడు మీకు నేర్పుతున్నాడో ఆ పాఠాలు చిన్న వయసు నుంచి నేర్పండి. जो कुछ भी परमेश्वर आपको सिखा रहा है बचपन से सिखाइए। ఇప్పుడు చెప్పే వాళ్ళకి అర్థం కాదులేసారని చెప్పేసి ఆలోచన చేయొద్దండి. अभी बोलने से उनको समझ में नहीं आएगा, अब ना सोचे। హల్లెలూయా. हालेलुया। ఉన్నారందరూ ఇక్కడే? आप लोग हैं यहाँ వాళ్ళు पे? ఇప్పుడే చిన్న పిల్లలు కాదు సార్, ఇప్పుడు చెప్తే వాళ్ళకి అర్థం కాదులేదు సార్, ఇంకా కొద్దిగా పెద్ద అయినా చెప్తాను సార్, ఇంకా కొద్దిగా ఓవరా వయసుకి రాని సార్ అప్పుడు చెప్తాను సార్ అని చెప్పేసి ఆలోచన చేయొద్దండి. आप ऐसा ना सोचे कि बड़े होने से हम बताएंगे अभी बच्चे हैं करके। అది పొరపాటు. ये गलती है। మనం చేస్తున్న పెద్ద తప్పు అక్కడే ఉంది. हम सबसे बड़ा गलती वही कर रहे हैं। నీ బిడ్డలకి నువ్వు మంచి చెప్పకపోతే బయట వాళ్ళు వచ్చి ఖచ్చితంగా చెప్పరు. आपके बच्चों को अच्छा बातें आप नहीं सिखाएंगे तो बाहर में మంచి आके नहीं చెడు, सिखाएंगे। మంచి చెడు అనేది నీ పిల్లలకి చిన్న వయసు నుంచి తల్లిగా నువ్వు చెప్పవలసిన బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. भला बुरा सिखाने का जिम्मेवारी परमेश्वर ने ఇది आपको दिया నువ్వు है। చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? आप नहीं सिखाएंगे तो कौन सिखाएगा? ఎవరు చెప్పరండి. कोई भी नहीं बताएगा। మంచో చెడ్డో నీ పిల్లలతో నువ్వే చెప్పు. अच्छा या बुरा आप ही सिखाइए। ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఇద్దరు తల్లులు మనం చూస్తా ఉన్నాం. दो माताओं को हमने ఒక देखा తల్లి है। అన్న एक माँ अन्ना భక్తిలో పెంచింది. भक्ति के साथ उसको पालन पोषण किया। మరొక తల్లి సంసోని యొక్క తల్లి. समसोन का माँ। సంసోను జీవితం పతనం అయిపోవడానికి గల కారణం ఏమి కూడా ఒక కారణం. समसोन का जीवन नाश होने का एकमात्र कारण ये भी है। హల్లెలూయా. దేవునికి శ్రేష్టమైంది, परमेश्वर को सबसे बहुमूल्य, దేవుడు ఇచ్చింది, परमेश्वर देने वाला है, దేవుడికి చేసింది. परमेश्वर को समर्पित किया है। 5 మందిని దేవుడు తిరిగి చేశాడు. 5 बच्चों को वापस परमेश्वर ने दिया। హల్లెలూయా. మోషే తల్లి मूसा का माँ, 3 పిల్లలంట తల్లికి. 3 बच्चे हैं, 3 దేవుడి సేవకి చేశాడు. तीनों को भी परमेश्वर सेवा के लिए दिया है। కళ్ళు కొడతారేమో మాకు కాదు కదా సార్ ఈరోజు వాక్యం.
అంత తల్లి గురించి మాట్లాడుతున్నాను కదా, మాకు కాదని మా ఈ లెఫ్ట్ సైడ్, నాకు లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళు, వెనకాల కూర్చున్న వాళ్ళు, ముందు కూర్చున్న పట్టడంలో వాళ్ళు इन लोग नहीं मानते हैं। వాళ్ళకి ఇప్పుడు కూడా అంటున్నారు పాపం, ఎందుకు పడ్డారు సార్ మాకు? అయ్యా తల్లులు ఉన్నారంటే తండ్రులు మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. माँ लोग हैं तो आप लोग हैं करके उन लोग हैं। వాళ్ళు ఒంటరిగా ఏం చేయలేరు. उन लोग अकेला कुछ नहीं कर सकते। నువ్వు ఉన్నావని ధైర్యం వాళ్ళకి. आप है बोल के उनका साहस मिलते हैं। ఆమేన్. నేను ఈసారి మన కంపెనీలతో మాట్లాడి యవన పిల్లలందరూ ముందు కూర్చోబెట్టాలి. तो कंपनी से बात कर जवान सबको आगे बिठाना। యవనస్తులు అందరూ స్త్రీలు ఇటు పక్కన పురుషులు ఇటు పక్కన కూర్చోవాలి. स्त्री इस तरफ और पुरुष इस तरफ। దేవుని చిత్తానికి ప్రార్థన చేద్దాం. प्रार्थना करेंगे इसमें। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. లేకపోతే వెనకాల కూర్చొని గుసగుస మాట్లాడతాను. ఏం మాట్లాడతారో ఏం అర్థం కాదు. ఏమండి? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చూసి 10 నిమిషాలు చెప్పేసి కిందకి వెళ్ళిపోతా. కానీ దేవుడికి సమస్తం తెలుసు. ఆమేన్. ఆయన ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్టింగ్ చేస్తాడు. జాగ్రత్త. ఆమేన్. మైక్ నా చేతిలో గట్టిగా నడిచేసుకోండి. ఒకసారి సౌండ్ ఆఫ్ చేయండి. హల్లెలూయా అన్న. ఆయన తెలుసు ఆపరేట్ అంతా ఆయన చేతిలో ఉంది. నా చేతిలో మొత్తం మైక్ ఏముంది? నా చేతిలో మైక్ పెట్టుకొని గట్టి కలిసిన ప్రైజ్ సౌండ్ రాట్లా చూద్దాం ఎక్కడి నుంచి రాట్లా. ఆపరేట్ అక్కడ నుంచి ఉంది, అక్కడ ఆపరేట్ చేయాలా. ఇప్పుడు చూడండి. ప్రైజ్ లార్డ్. దేవుడు కూడా అంతే. మనం భూలోకంలో ఊరుగా తిరుగుతున్నాం అంతే. हम लोग केवल इस पृथ्वी में घूमते हैं। మొత్తం ఆపరేట్ దేవుని చేతిలో ఉంది. केवल ऑपरेट परमेश्वर के हाथ में है। హల్లెలూయా. हालेलुया। మన టాలెంట్స్ అన్ని తీసి పప్పుతోట్లేయండి. हमारे जो टैलेंट्स है वो कचरे के डिब्बा में నీ नहीं, టాలెంట్ మీద ఆధారపడి కంటే దేవుని మీద ఆధారపడి परमेश्वर के ऊपर भरोसा रखना है। కొట్టొచ్చుగా. ఎవరి టాలెంట్ మీద ఆధారపడాలా? మన టాలెంట్ ఉన్నాయి, మంచిదే. हमारे पास टैलेंट है, अच्छी बात है। ఆన్సర్ పెట్టేసి వెనకాల उनको बगल में रखिए, साइड में रखिए, पीछे रखिए। ఏమైనా కానీ ప్రభు నీ మీదే ఆధారపడతాను. कुछ भी हो आपके ऊपर भरोसा रखेंगे। ఏమైనా జరగండి, ఇవే నా దిక్కయ్యా. आप ही हमारा भरोसा అలా है। అని చెప్పేసి ఆయన దగ్గరికి పోయి ఎలాగ అనుకో. ऐसे बोल के आप ऐसे आप परमेश्वर के सामने कुछ మా करें। సోదరుడు బయటికి పోతున్నాడు. मेरे भाई प्लीज आप बाहर जाए। దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ డోర్ లేచండి ఇక్కడ లాస్ట్ కూర్చున్న మందిరంలో వాక్యం ప్రారంభమైన వెంటనే ఆ డోర్ క్లోజ్ చేసేది, ఎవరు బయటకు పోకుండా. ఆ పని చేయాలి. సినిమా హాల్ పోతే 3 గంటల సేపు 2.5 గంటల సేపు అసలు కిక్కు మనకొని కూర్చొని చూస్తారు సినిమాలు. మనోళ్ళు కాదులే, వేరే వాళ్ళు. మనోళ్ళు ఎవరు కోరు నాకు తెలిసి. దేవుని స్తోత్రం. फिल्म के थिएटर में तो 3 घंटा बिना हिले डुले देख बैठते ఒకవేళ हैं। పోయేవాళ్ళు అంటే నాకు తెలియదండి, నేను ఎవరు చూడాల. ఎందుకంటే నాకు సినిమాలు పోయి అలవాటు లేదు. ఎవడో అయిపోయింది అవన్నీ. దేవుని స్తోత్రం కలుగును గాక. కిటికీలు వదిలే కాదు కానీ సినిమా హాల్కి పోతేనేమో 2.5 గంటలు ఇక్కడ కూర్చున్న మనం అందరూ ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకసారి పోయి చూద్దాం. हम में से कोई तो एक बार तो गया होगा। ప్రభు నమ్ముకున్న పోలా. प्रभु विश्वास करने के बाद नहीं गया ప్రభు होगा। వద్దన్నాడు కాబట్టి परमेश्वर ने मना किया है। ప్రభు మాటకు లోబడి प्रभु के बात को सुनकर ఆ వస్తున్నటువంటి ఆ దృశ్యాలు అవన్నీ చూడకోకుండా మన కళ్ళను కాపాడుకున్నాం. जो दिखाई देते हैं दिखाते हैं उसको नहीं देखकर आंखों को संभालते ఇది हैं। గమనించిన అపవాది తీసుకొచ్చి పెట్టాడు చెల్లెల చేతులు. ఇది గమనించిన అపవాది इसको देखने वाला शैतान మొబైల్ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. मोबाइल लेके गया हाथ సినిమా में। హాల్కి మీరు పోవడం ఎందుకు నాయనా? फिल्म थिएटर में क्यों जाना है? సినిమాలు చూడడానికి అక్కడ దాకపోతే ఎవరైనా చూస్తే మళ్ళీ పొరుగు పోతుంది. वहां तक आने से हमारा इज्जत चले जाएंगे। ఆ దాకొద్దు కానీ वहां तक नहीं। ఇంట్లో నీకు ఒక కుర్చీ ఉంది, घर में एक चेयर है, ఇంట్లో నీకు ఒక రూమ్ ఉంది, घर में एक रूम है, ఇంట్లో నీకు ఒక స్థలం ఉంది, घर में एक स्थान है, నీకు నెట్ బ్యాలెన్స్ ఉంది. नेट का बैलेंस है। నీకు ఏది ఇష్టం ఉంటే అది డౌన్లోడ్ చేసుకొని చూసుకొని డిలీట్ చేసి. आपको जो भी इच्छा है डाउनलोड करके डिलीट कर दो। ఎవరు చూస్తారు నిన్ను? कौन देखेगा आपको? ఎవరు చూస్తారు? कौन देखेगा? ఎవరు చూస్తారు? कौन देखेगा? ఎవరు చూడరు. कोई नहीं देखेगा, కానీ దేవుడు చూస్తున్నాడు. लेकिन परमेश्वर देखता है। పూర్వం సినిమా హాల్లో ఊరికి బయట ఉండేది. మీకు
తెలిసేమోలే, నాకు తెలియదు. पुराने समय में सिनेमा हॉल गांव के ఊరికి बाहर బయట ఉండేటివి, गांव के बाहर में रहते थे। అంటే పొలిమేరల దగ్గర ఉండేటివి. అప్పుడు తెరలేసి పెట్టేవాళ్ళు. तेरे को देखकर पर्दा में दिखाते थे। అది చిన్న చిన్నగా ఊర్లోకి వచ్చింది. धीरे धीरे गांव के अंदर आया। ఊర్లో పెద్ద హాల్ కట్టేశారు. गांव में बड़ा हॉल बनाया। ఆ దానికి అందరు రాలేదని చిన్నగా బుల్లి టీవీ ఒకటి వచ్చింది. उसमें बहुत लोग नहीं, छोटा ब्लैक एंड टीवी ఇప్పుడు है। పెద్ద టీవీ, अभी बड़ा टीवी आया। టీవీయో. इतना बड़ा टीवी है। సినిమా హాల్కి ఇంకెందుకు వెళ్తాం? सिनेमा हॉल क्यों जाना है? ఏ డౌన్లోడ్ చేసుకోవడం ఆడతాం. इधर डाउनलोड करना है, वहाँ देखना। ఈజీగా నీ సులువుగా చిక్కుల్లో పెడతాడు అమ్మది. आसानी से शैतान हमें जाल में అమ్మా फंसाता है। అందరూ చూడండి, నన్ను చూడండి. సులువుగా ఈజీగా ఆసాని సే. యేసు ప్రభు పాటలు విందాం అనుకుని ఈ పాట పెట్టారు సార్. यीशु मसीह का गाना सुनने के लिए रखा है। సార్ ఈ పాట తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను, తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. హల్లెలూయా. ఈ పాట వస్తా మధ్యలో ఇంకోటి ఏందో వచ్చింది సార్. ये गाना आते आते बीच में कुछ और आया। ఏందో చూద్దామని ఒక సెకండ్ ఆగాను సార్. అవ్వలేదు సార్. मैंने देखा है, एक सेकंड रुका है, क्या है करके देखने के लिए। పడ్డావా సార్? పడ్డావా? आप ऐसे ఈజీగా సులువుగా आसानी से गिरे हैं। ఆ చూస్తే ఏమవుతుందిలే. और देखने से क्या होगा? आपकी मर्जी। సేవకుడు చెప్పేంత వరకే. सेवक लोग बोलने तक ही है। గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకోవడం వరకే వాడి పని. घोड़ा को पानी के नजदीक लेके जाना इसका काम నీళ్లు है। తాగుతుందా తాగదా అనేది దాని ఇష్టం. అది पानी पीना है या नहीं पीना उसका इच्छा है। బలవంతంగా తలకాయ తీసుకుపోయి నీళ్ళు అమ్ముంచినా కానీ ఎత్తుటే అంటాం. जबरदस्ती उसका सिर को पानी के नीचे రెండు కాళ్ళు పెట్టి జాడ్చి తాగుతుంది. पीछे से लात मारेगा, नहीं तो वैसे करेगा। ఏంది? क्या है? గుర్రం. घोड़ा। ఇప్పుడు మేము ఇక్కడ నుండి దేవుని ప్రేమను బట్టి, దేవుని ప్రేరేమను బట్టి, దేవుని మనిషిని మాటను బట్టి చెప్తాం అంతే. यहाँ पे परमेश्वर की उपस्थिति में परमेश्वर की ओर से हम बातें करते हैं। आपसे बोलते हैं, आपके घर हम नहीं आ सकते మీ हैं, వెనకాల రాలేక आपके पीछे नहीं आ మీరు सकते। ఏడ కూర్చుంటే ఆడకొచ్చి ఏం చేస్తున్నావు చూపి, ఏం చేస్తున్నావు చూపి, ఏం చూస్తున్నావు చూపి అనలేక. आपके पास आके आप क्या देख रहे हैं आप आप बड़ी बोल नहीं गाल सकते। वो हमारा काम नहीं है, ఆ పని కాదు, वो काम नहीं ఆ है, పని ఇంకొక ఆయన చూస్తున్నాడు. वो काम दूसरा कोई देख रहा है। హల్లెలూయా. హల్లెలూయా. నేను మీకు ఒక విషయం చెప్తున్నా. సెల్లును పట్టుకుంటే మీకు షాక్ కొట్టినట్టు అంత భయం రావాలి. हाँ, मैं बात बोलूंगा, मोबाइल पकड़ने ఎక్కడ से పాపంలో పడిపోతానేమో, पाप में ఎక్కడ పాప కార్యాలు చూస్తానేమో, ఎక్కడ దేవుడికి నచ్చని కార్యాలు చూస్తానేమో, ఎక్కడ దేవుడికి అసహ్యం లేని కార్యాలు నా కళ్ళలో చూస్తానేమో అని సెల్లును పట్టుకొని నీకు షాక్ కొట్టి అంత భయం రావాలి. मोबाइल पकड़ने से हमें डरना है। ఈ రోజు దేవుడు లేదు. చూసి కొంచెం వరకు ప్రభావం క్షమించండి, ఏమిస్తాము ఏమంట? ఆమేన్. హల్లెలూయా. వద్దండి, మరణమో జీవమో యేసయ్యే. मरना या जीना है यीशु मसीह है। ఆశీర్వాదాన్ని కోల్పోవద్దండి. आशीष को आप खोने ना खोने दे। ఆశీర్వాదాన్ని కోల్పోవద్దు. చెప్పారు కదా ఇందాక ఆపరేట్ అంతా ఎవరి చేతిలో ఉంది? मैंने बताया ऑपरेट किसके हाथ में है? మైక్ ఆపరేట్ ఎవరి చేతిలో ఉంది? माइक को कौन चला रहा है? ఆడు ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళు ఇప్పుడు ప్రసాద్ గారు కంటే ప్రసాద్ గారి చేతిలో ఉంది ఆపరేట్. प्रसाद के हाथ में है। మన జీవన వ్యవస్థ అంతా కూడా దేవుడి యొక్క చేతిలో ఉంది. हमारा पूरा जीवन परमेश्वर के हाथ में है। సమస్తం ఆయన తెలుసు. सब कुछ वो जानते हैं। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవునికి తన యొక్క ముగ్గురు పిల్లల్ని సేవకు సమర్పించింది. परमेश्वर अपने तीनों बेटों को सेवा के लिए दे दिया है। మోషే, मोसे, తర్వాత అహరోను, మిరియా. मरियम। వీళ్ళిద్దరు పుట్టినప్పుడు ఒకలాగా ఉంది పరిస్థితి. మోషే పుట్టినప్పుడు మాత్రం కొంచెం కఠినంగా ఉంది పరిస్థితి. दोनों जो पैदा हुआ तब तो अच्छा ही था, लेकिन मौसम पैदा होने के समय में काफी कठिन परिस्थिति था। తల్లులారా, माता लोग, మీ మీ పని చాలా ఉందండి మీ పిల్లల పట్ల. आपका बहुत जिम्मेवारी है अपने बच्चों के प्रति। మీరు భక్తిలో పెంచితే, आप भक्ति भी बढ़ाने से, మీరు దేవుని పిల్లల్ని, మీ పిల్లల్ని యథార్థంగా భక్తిలోనూ భయంలోనూ పెంచితే, परमेश्वर के भय में बढ़ाने से, నన్ను చూడండి దైవజనుగా, मैं सेवक होने के नाते कहता हूँ, దేవుడు మన పిల్లల్ని परमेश्वर हमारे बच्चों को ఈ భూమి మీద కానీ ఈ భూమి మీద ఉండగానే इस संसार में रहने के समय ही అనేకులు చూస్తున్నగానే హెచ్చిస్తాడు. बहुत लोग देखने की तरह बनाने, అనేకులకు నీ
బిడ్డలు ఆశీర్వాదకరంగా మార్చుతాడు. बहुत लोगों को आपके बच्चों को आशीष का कारण बनाए. ఆమేన్. అనేకులకి बहुत लोगों को పిల్లల కోసం తల్లులు తండ్రులు ప్రార్థన చేయండి. बच्चों के लिए माँ और पिता प्रार्थना करना है. తల్లి ప్రార్థన చాలా అవసరం. माँ का प्रार्थना बहुत जरूरी है. మా అమ్మ, मेरी माँ, మా తల్లి గారు मेरे माँ పిచ్చిది. पागल थी. ఏంటిది? ఆమెకు తెలిసిందల్లా ప్రార్థనే, అందుకే పిచ్చిదాన్ని. कुछ आता है तो केवल प्रार्थना करना ही आता है. इसलिए मैंने నాకు प्रार्थना తెలియదు ఆమె ప్రార్థన చేస్తుంటే. मुझे नहीं मालूम प्रार्थना करने का. రాత్రి నేను ఏ సమయంలో లేచి చూసినా కానీ ప్రార్థన చేస్తూనే ఉంటుంది. कभी मैं उठ के देखे तो प्रार्थना చిన్నపిల్లడిని, करता అప్పుడు हूँ. చిన్నపిల్లడిని 5వ తరగతి 6వ తరగతి ఏం చదువుతాను. मैं बचपन में छोटा था उस समय. ఎప్పుడు లేచి నా మోకాలు వేసేది, నా మంచం మీద నా పక్కన వచ్చి ఇలా మోకాలు వేస్తారు. నేను కింద పడుకొని ఉంటాను, మా నాన్న మంచం మీద ఉంటే నేను మా తలకాయ చేయబెట్టి ప్రభువా ఈయన సేవ కొడుకయ్యా. తల్లి ప్రార్థన చూడండి, माँ का प्रार्थना చాలా ఏడ్చి 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 ప్రార్థన చేస్తూ ఉంటుంది. रो रो के प्रार्थना करते थे. ఏడుస్తూ ఉంటే ఆ కన్నీళ్ళు చూసి నేను అడిగేవాడిని, ఎందుకు మా పిచ్చిదానిలాగా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటామని. मैं पूछता था माँ से, आप क्यों पागल की तरह प्रार्थना करते रहते? పిచ్చిదానిలాగా ఎప్పుడు ప్రార్థన, పొద్దున చేస్తున్నాం చాలు కదా, మళ్ళీ రాత్రుల్లో అర్ధరాత్రుల్లో లేచి ప్రార్థన చేయడం ఏంటి మనకి పిచ్చి. आधी रात को उठ के क्यों प्रार्थना कर रहे ఆ हो? తలకాయ పైన చేయబెట్టి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఆ కొంగ తీసుకుంటుంది. मैं सर के ऊपर हाथ रख के रोती थी. ఆ సౌండ్ కూడా బయటకు రాలేదు. ఇంకా आवाज ही बाहर नहीं आई. మా నాన్న ఏడతాడని భయం. मेरे पिताजी डांटेंगे. ఆ తల మీద చేయబెట్టేసి ఏడ్చి 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 ప్రభా ఈ సేవకుడు వాడికి ఎవరైనా పాస్టర్ కొత్త అయ్యా నా కొడుకు కోసం ప్రార్థన చేయండి అయ్యా, వాడి సేవ చేయి, వాడి సేవలో सेवा के लिए इस्तेमाल करे प्रभु करके प्रार्थना करते. మోకాలు వేసి దేవుడి సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ ఉండేదండి మా పిచ్చి తల్లి. घुटनों में मेरे पागल माँ प्रार्थना करती थी. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మా అమ్మ ఒక పిచ్చిది. మా అమ్మ పాటలు పాడితే ఒకే ఒక పాట పాడుతుంది, ఇంకా వేరే పాటలే పాడుతుంది. एक ही गाना गाती थी. రానే రావు పాపం పాటలు. गाना गाना नहीं आता था. ఎవరైనా పాటలు పాడుతున్నా కానీ వాళ్ళతో కూడా కలిసి పాడటం కూడా రాదు మా అమ్మకి. मिल के गाना भी नहीं आता. వాళ్ళందరూ ఒకలాగా పోతే ఈ అమ్మ ఒకలాగా ఒక వెనకాల వస్తుంది. అలా ఉంటుంది ఆమె స్వరం. కానీ దేవుడి సన్నిధిలో కూర్చుంటే మా కుటుంబం అందరి కొరకు ప్రార్థన, ముఖ్యంగా నా కొరకు ఎక్కువగా ప్రార్థన చేసింది. ఆమేన్. చాలా ప్రార్థన అండి. మా అమ్మ గురించి నేను సాక్ష్యం చెప్పాలంటే అది చాలా అంత కన్నీరు గార్చేది. ఈరోజు మీకు నేను చెప్తున్నా, పిల్లలు ప్రయోజకులు కావాలంటే आपके बच्चे ऊंचे स्थान में होने के लिए రాత్రుల్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు लोग सोने के समय में వాళ్ళ దగ్గరికి వెళ్ళి తల మీద చేయబెట్టి ప్రార్థన చేయండి. उनके नजदीक जाके हाथ सिर पे हाथ रख के प्रार्थना करें. రాత్రుల్లో సంచార దూతలు తిరుగుతూ ఉంటాయి. स्वर्गदूत घूमते रहते हैं रात को. సంచారం చేసి నాశనం చేసే దేవతలు, नाश करने वाला కీడు दूत, కలుగ చేసే దూతలు दूध खराब करने वाला दूत తిరుగుతాయండి. घूमता है. అందుకే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, మీ ద్వార బంధముల మీద రక్తాన్ని పూసుకోండి. इसलिए मिस्र में परमेश्वर ने अपने चौकों సంచారం తిరుగుతారు, में నాశనం చేసే దూతలు తిరుగుతూ ఉంటారు. घूमने वाला स्वर्गदूत రాత్రుల్లో పిల్లలందరూ నిద్రపోయిన తర్వాత आपके बच्चे सोने के ఒకవేళ समय వాళ్ళు ఇప్పటికీ పెద్దవాళ్ళే పెళ్ళైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం ప్రార్థన చేసినా, अभी भी आप प्रार्थना कर सकते हैं. शादी होने के बावजूद भी. పెళ్ళి అయితే కానీ వాళ్ళు నీ పిల్లలే కదా, शादी होने के क्या आपके बच्चे हैं ना? లేకంటే వాళ్ళు నిద్రపోవడానికి ముందు ఒక 2 నిమిషాలు నిలబెట్టి ప్రార్థన చేసి వాళ్ళు పండుకోమని చెప్పు. सोने से पहले आप प्रार्थना. ఎవరండి ఈ రోజులు అలా చేస్తున్న తల్లులు ఎవరండి? कौन है? చాలా తక్కువ అండి. बहुत कम लोग हैं. వాళ్ళ పాటికి వాళ్ళు నిద్రపోతారు, వీళ్ళ పాటికి వీళ్ళు నిద్రపోతారు. उन लोग अपने सो जाते हैं, लोग अपने सोते हैं. ఎన్ని గంటలకు నిద్రపోతారు వాళ్ళకి తెలియదు. कितने बजे सोते हैं उन्हें मालूम नहीं. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తల్లులారా, मान लो మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయకపోతే ఇంక వేరెవరు చేయరు. आपके बच्चे నేను के చెప్తాను लिए మళ్ళా आप చెప్తాను, प्रार्थना మీ బిడ్డల नहीं కోసం करते. మీరు ప్రార్థన చేయకపోతే ఇంకెవరు చేయరు. మీరు చేసినంతగా చేయరు. आप जितना करेंगे वैसा कोई नहीं करेगा. ఆమేన్, ఆమేన్. అతను మీ భర్త నిద్రపోతూ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ తల మీద చేయబెట్టి ఎక్కడ చేశారండి, ఎక్కడ చేశారండి, భర్త దగ్గరికి వెళ్ళి ప్రభా ఈ రోజు నేను బతుకుతున్నా, ఈ బ్రతుకు నా బిడ్డలు నేను పోషిస్తున్నాను, పగలనక రాత్రి అనకుండా కష్టం అనకుండా కష్టపడి పని చేసుకుని వచ్చి ఆయన ఏం తింటున్నాడో కొన్ని సమయాల్లో ఎలా ఉన్నాడో తెలియదు, కానీ ప్రభా మా కోసం ఎంత చేస్తా ఉన్నాడు, ఈయనకి మంచి ఆరోగ్యాన్ని ప్రభా రేపు పొద్దున మళ్ళీ పనికి వెళ్ళడానికి సహాయం చేసి ప్రభా అని ఒక్క నిమిషం ఆ భర్త కోసం ప్రార్థన చేసే స్త్రీలు ఎంతమంది అండి? अपने पति के लिए प्रार्थना करने वाला स्त्री कितने लोग हैं? ఎంతమంది అండి? कितने लोग हैं? ఏం తెచ్చావు నా కోసం అడుగుతున్నాడు కానీ, आप मेरे लिए क्या लेके आए? ఎంత తెచ్చావు అడుగుతున్నారు కానీ, कितना लेके आए? మా కోసం ఏం కూడబెట్టాను అడుగుతున్నారు हमारे కానీ, लिए क्या जमा किया है? భర్త కష్టపడి ఇంటికి వస్తుంటే पति परिश्रम कर घर आने से ఆయన కోసం ఒక నిమిషం ప్రార్థన చేయలేకపోతున్నావే. उसके लिए एक मिनट आप प्रार्थना नहीं कर सकते हैं. చేస్తున్నామండి. आप करते हैं प्रार्थना? ఎంతకాలం ఎట్లా ఉన్నామేమో తెలియదు కానీ ఈరోజు ఒక మాట తీసుకుపోండి. अभी तक कैसा था मुझे मालूम नहीं, लेकिन आज एक बात आप लेके जाइए.
ఏం చేయగలరు? ఇంటికి వెళ్ళిన తర్వాత घर जाने के बाद ప్రతిరోజు స్త్రీలు తల్లులు हर रोज పెళ్ళైనటువంటి స్త్రీలకు కూడా చెప్తున్నా, जिसका शादी हुआ है, మీ భర్త దగ్గరికి వెళ్ళి ఆయన పడుకొని నిద్రపోతుంటే ఒకవేళ నువ్వు ప్రార్థన చేసే స్త్రీ అయితే अगर आप प्रार्थना करने वाली स्त्री है నీ కుడి హస్తం ఆయన తల మీద పెట్టి तो अपने पति का ऊपर अपना हाथ दाहिना हाथ रख के ప్రార్థన చేయి. प्रार्थना करें। క్షేమంగా ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు, वो अच्छी रीति से रहने से आप भी अच्छा వాళ్ళు रहेगा। క్షేమంగా ఉంటే నీ కుటుంబం అంతా క్షేమంగా ఉంటది. अगर वो अच्छी रीति से रहने से आपका पूरा వాళ్ళు परिवार వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు భద్రంగా కాపాడబడితే నీ కుటుంబం అంతా భద్రంగా కాపాడబడుతుంది. आने जाने के समय वो ఈ लोग లోకంలో ఏ మనిషికి గ్యారెంటీ లేదు. इस संसार में ఒక किसी మనిషి की guarantee नहीं। కాపాడబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప ఉంటే తప్ప, परमेश्वर की कृपा के अलावा ఆ కృపనే రాత్రి కాల సమయం నీ భర్త నిద్రపోతుండగా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. उसी कृपा के लिए आप अपने पति के रात को सोने के समय जाके प्रार्थना करें। ప్రభువా నా భర్తను ఉదయాన్నే వెళ్తున్నప్పుడు క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా రాత్రి ఇంటికి తీసుకురా ప్రభువా. प्रभु मेरे पति जाने के समय अच्छा से लेके आइए, प्रभु प्रार्थना करें। పని చేసే స్థలంలో హృదయం ఎంత భారంగా ఉందో తెలియదు, काम करने की जगह जगह में उनका हृदय कितना హృదయం ఎంత వేదనగా ఉందో తెలియదు, वो कितना दुखी है मुझे मालूम नहीं। తన పైన ఉన్నటువంటి అధికారులు తన పైన ఏమైనా ఒత్తిడి పెడతాడేమో తెలియదు. उनके ऊपर जो अधिकार में है वे लोग कुछ ना उनको तकलीफ दे होंगे। అన్ని సమయాల్లో నా భర్తకి సమాధానం దయచే ప్రభువా. हर परिस्थिति में मेरे पति के शांति रूप से चलने के ఆ लिए టెన్షన్ आप లో నుంచి दीजिए। అతనికి విడుదల దయచే. उस टेंशन से उनको छुटकारा दीजिए। ఏ సమస్యలను నువ్వు చూసుకో ప్రభు అని कोई भी समस्या आप देखिए प्रभु ప్రభు దగ్గర అప్పు చెప్పండి. प्रभु से समर्पित करें, सौंप दीजिए। ఆమేన్. आमेन। ఎంత బాగుంటుందండి అద్భుతం. कितना अच्छा रहेगा वो परिवार। ఇంకొక మాట కూడా చెప్తాను. एक और बात मैं कहूँगा ఇది ఫ్యామిలీకి, आपकी फैमिली के लिए, భర్త, पति, భార్య, पत्नी, పిల్లలు बच्चे భోజనం అయిన వెంటనే खाना होने के तुरंत बाद కూర్చొని बैठकर ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుని స్తుతించండి. 5 या 10 मिनट परमेश्वर की स्तुति करें। అయ్యా మీకు తెలియదయ్యా మా ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయో మాకు మాత్రం తెలుసు అయ్యా. आप नहीं जानते हैं కాబట్టి पर పరిస్థితులన్నీ మార్చడానికే ఈ మాట చెప్తున్నా. परिस्थिति बदलने के लिए इस बात को मैं कह रहा మీరు हूँ। ఈ మాట తీసుకుని చప్పట్లు కొట్టేవాళ్ళేమో. మన పరిస్థితులను మార్చేది మన ప్రార్థనే. हमारी परिस्थिति को बदलने वाला हमारे प्रार्थना ही है। మన పరిస్థితులను మార్చేది हमारे మీ परिस्थिति को बदलने- ప్రార్థనే. आपकी प्रार्थना है। ప్రైజ్ లార్డ్. కూర్చో, చేయి పట్టుకుని కూర్చో. భర్త చేయగా పట్టుకున్నాం, పిల్లలు చేయగా పట్టుకున్నాం. ఒక 5 నిమిషాలు కూర్చొని ప్రార్థన. అంత పనులు ఏముంటాయి నీకు బయట? प्रार्थना करें, इतना उससे बढ़कर काम क्या होगा आपका? దేవుని సన్నిధిని గడపకుండా బయటికి వెళ్ళేటువంటి పనులు నీకు ఏముంటాయి? परमेश्वर की उपस्थिति में समय नहीं बिता के నువ్వు बाहर- బతుకుతున్నటువంటి బ్రతుకు, నువ్వు పిలుస్తున్నటువంటి గాలి, నువ్వు తింటున్నటువంటి ఆహారం దేవుడిచ్చింది కదా. जो कुछ भी ఆయన आपके సన్నిధిలో पास है, ఉండిపోకుండా వేరే ఎక్కడెక్కడో నువ్వు ఉంటావే. जो कुछ भी आज आपके पास ऐसा परमेश्वर का दिया हुआ है, उसकी उपस्थिति में नहीं रहकर बाहर। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చోండి. परमेश्वर की उपस्थिति में बैठे। ఇంకా దేవుడు నీ కోసం ఉంచిన ఆ ధనాన్ని ఇది లేక నీ కోసం దాచి ఉంచిన మేలులన్నీ కూడా ఆయన విడుదల చేస్తాడు. परमेश्वर जो कुछ भी आपके लिए रखा है उसको देगा। భర్త ఎంత సమయం ఇంటికి వచ్చిన ఒకవేళ ఆయన రాత్రి డ్యూటీ నుండి కూడా పిల్లలతో కూర్చొని ప్రార్థన చేయి. बच्चों से बैठ कर प्रार्थना करें। కాబట్టి ఈ రోజు క్రైస్తవ సముదాయంలో ప్రార్థన తక్కువ అయిపోయింది. आज इस मसीह समाज में प्रार्थना कमी हो गए हैं। ఊరు మాత్రం బైబిల్ మాత్రం సంతలో పెట్టుకొని తెల్లబట్టలు వేసుకొని వస్తాను. बाइबल पकड़ के हाथ में सफेद कपड़ा पहन के आते थे। పైకి ఇతరులు చూసేటువంటి భక్తి వద్దు. बाहर दिखने वाला भक्ति हमें नहीं चाहिए। హృదయం అంతరంగాన్ని చూసేటువంటి భక్తి మనకు కావాలి. हमारी अंदर आत्मा को देखने वाला भक्ति आमीन। हमें चाहिए। हमें ఆమేన్. ప్రియమైనటువంటి తల్లులారా, మీ బిడ్డలను చేయబెట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని ప్రార్థన నేర్పండి. अपने बच्चों को बिठा के प्रार्थना करना सिखाइए। మోషే తన 3 పిల్లలను దేవుని సేవ కొరకు సమర్పించింది. मूसा का माँ अपने 3 बच्चों को सेवा के लिए समर्पित किया। ఫరో రాజు దగ్గరకు పోయి సవాల్ చేస్తున్నాడు. फिरौन के पास जाके वो सवाल कर చేశాడా లేదండి? ఎందుకు చేశాడు? మోషేకి చదువుకున్న జ్ఞానాన్ని బట్టా, మోషేకు ఉన్నటువంటి బలాన్ని బట్టా, సకల విద్యలు తెలిసినటువంటి వ్యక్తి మోషే. सब कुछ जानने वाला मूसा। అన్ని తీసుకుపోయి ఆ అరణ్యంలో పెట్టేసినాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాసినాడు. वो जंगल में 40 साल वो भेड़ों को ఎవరు? సకల విద్యను తెలిసి విద్యలన్నీ కూడా నేర్చుకున్నటువంటి వ్యక్తి सब कुछ जानने वाला व्यक्ति ఏం చేసండి? 40 సంవత్సరాల అరణ్యంలో గొర్రెలను మేపుతాడు. 40 साल वो भेड़ों को चलाया। దేవుడు మళ్ళా పిలిచి परमेश्वर बुलाकर నీతో నాకు పనుందిరా అన్నాడు. मुझे काम है आपसे बोला। ఎందుకంటే చిన్న వయసులో నుంచే
తెలుసు ఆ భక్తులు ఎలా పెరిగాడని. తన తల్లి ఏంటి ఉంటుంది, ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎలా బయటకు తీసుకురాబోతున్నాడు, ఏ విధంగా తీసుకురాబోతున్నాడని తల్లి కొద్దిగా చెప్పి ఉంటుందండి. उनकी माँ ने उनको जरूर बताया होगा। హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొంచెం బాధలో ఉన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును. అందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆమేన్. ఈరోజు ప్రైజ్ లార్డ్. ఏదైనప్పటికీ కూడా మన యేసయ్య మంచివాడు. हमारा यीशु मसीह भला है, మంచి కార్యాలు చేసేవాడే యేసయ్య మంచివాడు. अच्छा काम करने वाला यीशु भला है। ఆమేన్. కాబట్టి తల్లులారా, इसलिए माता लोग, ముగ్గురు స్త్రీల్ని మీ ముందు పెట్టాను. 3 स्त्रियों को मैंने आपके सामने रखा। పహలా ఒకటి హన్నా, 2 ఎవరు, 3 మోషే తల్లి. ఇలా ముగ్గురులో तीनों में ఒకళ్ళ తీసేసిన एक निकालने से भी 2 భక్తి కలిగిన స్త్రీలు. 2 है भक्ति से जीने वाला। తల్లులు చప్పట్లు పడతారేమో అనుకుంటున్నారు. కొంచెం యాసందా ఏమన్నా, నా తెలుగు అర్థం కావట్లేదండి. 2 స్త్రీలు ఎలాగైతే భక్తి కలిగి, ఇద్దరు కూడా గొప్పలే, మామూలు కాదు. వాళ్ళ పేర్లు దేవుడు అలాగ రాశాడు. ఆమె మన తల్లందరికీ చెప్పే మాట ఏంటంటే, माताओं को जो मैं कहना चाहता हूँ, మీరు కూడా ప్రార్థనలోనూ భక్తిలోనూ మీ పిల్లలను పెంచండి. आप भी प्रार्थना में भक्ति में ఏమో దేశాన్ని పరిపాలించే వాళ్ళే కావచ్చేమో, देश को शासन करने वाले हो सकते हैं। आप